సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సోల్ ఆఫ్ సత్యతో ఒక డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇచ్చి మన అందరి హార్ట్స్ దోచేసుకున్నారు నవీన్ విజయ్ కృష్ణ గారు. సోల్ ఆఫ్ సత్య తర్వాత అన్ని మారిపోయాయి అసలు. డిఫరెన్స్ నాకు కనపడలేదు, బట్ నా వ్యూ అయితే మారిపోయింది. 7 నెలల్లో 7 మిలియన్ వ్యూస్ అండి. నాకు అది ఇష్టం. ఎయిదర్ ఎనీ విచ్ వే, ఎయిదర్ మేకింగ్ అ ఫిల్మ్, డైరెక్షన్ ఆర్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్. ఐ వాంటెడ్ టు మేక్ ఫిల్మ్స్. సెట్స్ లో ఉండడం అంటే ఇష్టం, చాలా ఇష్టం అండి. అమ్మో, సెట్స్ ఆర్ ద బెస్ట్. ఈ సమ్మర్లో ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా కష్టం, కానీ సాయి ధరమ్ తేజ్ గారు మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అసలు మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? మాది చెన్నైలోనే స్టార్ట్. చాలా బిగ్ స్టోరీయా మాది అది. స్వాతి ఎందుకు అనుకున్నారు అసలు? ఎందుకంటే నాకు స్వాతి ఎప్పుడు ఏదో ఒక టైంలో సో అమ్మాయిల వల్ల ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళిన? చాలాసార్లు అండి. మోస్ట్ అసలు టీనేజ్ అంతా అదే ఉంటది కారణం, ఇంకేముంటది. మీరు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు అంట, ఏమని పిలుస్తారు మీరు? మహేష్ అన్న అన్న అంటారా? బాబాయ్ అనే. బట్ చిన్నప్పుడు ఆయన ఎలా బాబాయ్ అనబుద్ధి అవుద్ది. ఆయన చూస్తే ఇప్పుడు నాకన్నా యంగ్, ఇప్పుడు కూడా నాకన్నా యంగ్ ఉంటారు ఆయన. నేను బాబాయ్ అని పిలిస్తే బూత్ అయిపోద్ది. సాయి ధరమ్ తేజ్ చేసిన ప్రతి సినిమాని కూడా చిరంజీవి గారు చూసి ఆయన రివ్యూ ఇస్తారంట. తేజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడు. ఐ థింక్ ఈస్ కమింగ్ టుమారో, టుడే వచ్చారేమో తెలీదు. వన్స్ ఈస్ బ్యాక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సోల్ ఆఫ్ సత్యతో ఒక డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇచ్చి మన అందరి హార్ట్స్ దోచేసుకున్నారు నవీన్ విజయ్ కృష్ణ గారు. సో ఆ తర్వాత మళ్ళీ కొన్ని మంత్స్ గ్యాప్ వచ్చేసరికి మనందరం తట్టుకోలేకపోతున్నాం కదా. సో అందుకే ఆయన్ని పలకరించడానికి ఆయన దగ్గరకు వచ్చేసాను. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు తీస్తారనేసి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? ఐఎమ్ గుడ్. అంతా ఓకే. ఆల్ ఓకే. సోల్ ఆఫ్ సత్య తర్వాత అన్ని మారిపోయాయి అసలు. అంత డిఫరెన్స్ నాకు కనపడలేదు, బట్ నా వ్యూ అయితే మారిపోయింది. అంటే 7 నెలల్లో 7 మిలియన్ వ్యూస్ అండి. ఏంటి, ఎవరికి సాధ్యం చెప్పండి ఈ కాలంలో? వెరీ కాంపిటేటివ్ వరల్డ్ కదా ఇప్పుడు. అంటే రిలీజ్ అయిన కొన్ని రోజులు ఫస్ట్ చెక్ చేసుకున్నాం వ్యూస్ ఎంత అని, బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ మేము వదిలేసాం. యాక్చువల్లీ ఇప్పుడు ఇట్స్ గోయింగ్ ఫర్, ఇప్పుడు ఫెస్టివల్స్ అంతా వెళ్తుంది. సో ఇంకా అప్పటికే వచ్చేస్తుంది, నెక్స్ట్ ఏంటనే స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి దాంట్లో పడిపోయాం ఇప్పుడు. అదే ఆగట్లేదు ఎక్కడ కూడా. నెల కింద పెరిగిపోతూనే ఉంది. అందు ఇంకా వెయిట్ చేస్తున్నారు అనమాట జనాలు, ఇంకా ఎప్పుడు తీస్తారు నవీన్ గారు అని. లేదండి, అంటే ఇందాక మీరు అంటున్నారు కదా గ్యాప్ ఎందుకు వచ్చిందని. బికాస్ ఐ వాంటెడ్లీ టుక్ అ గ్యాప్. బికాస్ ఒక రేస్లో పడిపోయాం ఫస్ట్. అంటే అంటిల్ వెన్ ఐ వాజ్ అ టెక్నీషియన్గా ఉన్నప్పుడు మన కంట్రోల్లో ఉండింది లైఫ్. అంటే ఓకే, ఇది మనకు కావాల్సింది చేసుకుంటాం ఇది అని. బట్ వన్స్ యాక్టర్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి దట్ వరల్డ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అకస్టమ్ మై సెల్ఫ్ టు దట్ వరల్డ్. దేర్ ఇస్ టూ మచ్. బయట కనిపించే దానికన్నా లోపల చాలా వెళ్తుందండి. డైనమిక్స్, పాలిటిక్స్ అండ్ పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద కన్నా బయట ఎక్కువ చేయాల్సి వస్తుంది. నా వల్ల అవ్వదు అది. అండ్ కొన్ని చోట్ల ఐ టుక్ రాంగ్ డెసిషన్స్. సో ఆ ఒక్క రాంగ్ డెసిషన్ని ఇంకా మార్చాలని చెప్పి ఒకటే రేస్లో పడిపోయి ఏదో చేసేసి ఇంకా మనకు కావాల్సింది కూడా చేయట్లేదు. ఒక టైంలో నాకు ఏం చేయాలనుకున్నా అది చేయట్లా. సరే ఓకే, వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఏదో ఒకటి చేయాలని ఆ రేస్లో వెళ్ళినప్పుడు వన్ ఫైన్ డే ఐ రియలైజ్డ్ ఏం చేస్తున్నా అసలు, ఎందుకు వచ్చాం, ఫస్ట్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ అని చెప్పి ఐ సెడ్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ జస్ట్ బిఫోర్ కోవిడ్. సో ఐ సెడ్ ఐ విల్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఒక అడుగు వెనకాలకి వేద్దాం. ఫస్ట్ మనం బ్రెయిన్ సెటిల్ అవ్వాలి, ఏది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి తీసుకున్నప్పుడు కోవిడ్ వచ్చింది. అది ఒక విధంగా మంచి చేసింది, చెడు చేసింది. బట్ ఐ యాక్సెప్టెడ్ బోత్. సో దానివల్ల ఏమైపోయిందంటే కోవిడ్లో ఇంకా 1 year అసలు ఐ డెంట్ థింక్ ఎనీథింగ్. ఐ కుడెంట్.
ఎందుకంటే ఒక డిప్రెషన్ ఫేజ్కి దాన్ని సరిపెట్టుకోవడానికే టైం పట్టిపోయింది నాకు 1 year. అండ్ దానివల్ల వెయిట్ హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేసింది ఆ టైం. సో దట్ వాజ్ డిఫరెంట్ ఇష్యూస్. దెన్ వన్ డే ఐ డిసైడెడ్ దట్ నో ఇప్పుడు కమింగ్ బ్యాక్ షుడ్ బీ గుడ్, ఏదో ఒకటి చేయాలి చెప్పి స్టార్టెడ్ డెవలపింగ్ కంటెంట్. వన్ వే ఆర్ ది అదర్ మై హోల్ ఐడియా టు కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ వెన్ ఐ వాజ్ అ కిడ్ ఐ న్యూ బికాస్ ఓకే ఐ హ్యావ్ సంథింగ్ టు షోకేస్ టు ద వరల్డ్. సో మనకు ఉన్నది ఇప్పుడు స్కూల్ టైంలో ఏదో ప్లేస్ చేసేవాడు, దానికి ఆ ఆడిటోరియంలో కిడ్స్ రెస్పాండ్ అవ్వడం కానీ వాళ్ళు నవ్వడం కానీ క్లాప్స్ కొట్టడం కానీ ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో ఐ వాంటెడ్ టు ఎంటర్టైనింగ్ పీపుల్ వాజ్ ద నంబర్ 1 థింగ్. అండ్ త్రూ మై ఇయర్స్ ఐ పిక్డ్ అప్ సో మెనీ, అంటే వీ సీన్ సమ్ గ్రేట్ ఫిలిమ్స్. నాకు ఎంతోమంది ఇన్స్పిరేషను, ద వే దే మేడ్ మీ ఫీల్ లైక్ ఒక సినిమా చూసి ఇంత ఇన్వాల్వ్ అయిపోయి ఇంత డిప్రెస్ అయిపోతాం, ఏడుస్తాం, లేకపోతే నవ్వుకుంటూ ఉంటాం 10 రోజులు. ఎగ్జాక్ట్లీ. సో దట్ పర్పస్ వాజ్ ఫర్ మీ, ఐ ఫీడ్ ఆఫ్ ది ఆడియన్స్. నాకు అది ఇష్టం. ఎయిదర్ ఎనీ విచ్ వే, ఎయిదర్ మేకింగ్ అ ఫిల్మ్, డైరెక్షన్ ఆర్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్, ఐ వాంటెడ్ టు మేక్ ఫిల్మ్స్. అండ్ బీయింగ్ అ టెక్నీషియన్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ డైరెక్టర్. సో సెట్స్ లో ఉండడం అంటే ఇష్టం, చాలా ఇష్టం అండి. అమ్మో సెట్స్ ఆర్ ద బెస్ట్. ఈ సమ్మర్లో ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా కష్టం, కానీ షూటింగ్ అంటే మటుకు ఐ విల్ హ్యావ్ ఎక్కడి నుంచో ఎనర్జీ వస్తుంది, మొత్తం రోగాలన్నీ వెళ్ళిపోతాయి బాడీ నుంచి. ఇప్పుడు పని లేదో అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ. వెల్కమ్ అన్నమాట విజయ నిర్మల గారి జీన్స్. ఐ హోప్ సో, ఐ థింక్ సో. అదే ఫీల్డ్ చిన్నప్పటి నుంచి అవే చూస్తూ పెరిగారు కాబట్టి బాగానే ఉందన్నమాట ఇంపాక్ట్. ఎస్. సో సత్య వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. సో నేను ఐ వాజ్ ఒక లైన్ ఆఫ్ స్క్రిప్ట్స్ రాసుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ వీ వాంట్ టు లైక్ కంప్లీట్లీ కొలాబరేట్ అండ్ మేక్ గుడ్ ఫిల్మ్స్, న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఎంకరేజ్ న్యూ డైరెక్టర్స్ అండ్ ఒక ఎంటిటీ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ వాజ్ పిచ్చింగ్ మై మూవీ స్క్రిప్ట్. సో అది ఒక 4-5 ప్రొడ్యూసర్ అప్పుడే తిరుగుతున్నాం, అది రిజెక్ట్ అవుతుంది, ఇక్కడ ఇది కాదు యాక్షన్ కావాలి అన్నట్టు. సో తిరిగి వస్తున్నారు, మీ మార్కెట్ ఏంటి, ఇమేజ్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్ని నడుస్తున్నప్పుడు నాకు హర్షిత్ కలిసాడు అనమాట. జనరల్లీ రాఖీ రోజు ఎక్కడో రెస్టారెంట్లో కలిసాడు. వచ్చి ఏంటి అందరూ చెప్తున్నావు నాకు చెప్పట్లేదు అంటే చెప్పాను, నువ్వే బిజీగా ఉన్నావు, నేను ఎవరికి చెప్తాను, నీకు ఎందుకు నాకు చెప్పు అంటే నేను స్క్రిప్ట్ చెప్పాను అనమాట. నచ్చింది, మనం చేద్దాం ఇది అని. ఈ మధ్యలో ఇలా మ్యూజిక్ వీడియో చేద్దాం అనుకున్నాం, నీకు ఏదైనా, ఎందుకంటే ఎడిటర్గా నువ్వు తెలుసు, యాక్టర్గా నువ్వు తెలుసు, డైరెక్టర్కి ఇంకా ఎవరు తెలియదు కదా అంటే నేను వెంటనే ఒప్పుకున్నాను. ఎందుకంటే ఐ హావ్ నాట్ బీన్ వర్కింగ్ ఫర్ 2-3 years. ఐ సెడ్ ఐ వాంట్ టు డూ సంథింగ్. ఏదైనా చెప్పంటే ఇలా సోల్జర్స్ వైఫ్ మీద ఒకటి చేయాలనుకుంటున్నాను. ఓకే మంచి ఐడియారా, నాకు లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ కనెక్ట్ టు ఇట్. రీసెర్చ్ చేయాలి నేను చాలా. సో మేము రీసెర్చ్ చేసే టైంలో అది ఎలా తెలీదు, ఒక ఆల్మోస్ట్ లెస్ దెన్ అ మంత్లో వీ స్టార్టెడ్ రైటింగ్, వీ ఫినిష్డ్, వెంట్ ఆఫ్ ఫర్ షూట్. ఫ్లాష్లో అయిపోయింది అది అంతే. ఇట్ వాజ్ లైక్ ఏమైనా కోర్స్ ఏమైనా చేశారా లేకపోతే డైరెక్ట్ అలానే? నో కోర్స్ అండి, ఐ డోంట్ డు ఎనీ కోర్స్. డైరెక్షన్ లో గాని లేదండి. ఐ థింక్ అప్పుడు యాక్టింగ్ చేసినప్పుడు కూడా అంతేనా? సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళారు. ఐ వాజ్ మోర్ కంటెంట్ విత్ మై సెల్ఫ్. అంటే ఓకే యాక్టింగ్ ఇస్ ఆల్సో ఎక్స్ప్లోరేషన్, ఇట్స్ అబౌట్ యూ సీ సో మెనీ ఫిలిమ్స్. సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాల్సింది వేరే రీజన్ అండి. ఐ వాజ్ లో ఇన్ లైఫ్ అండ్ ఆ టైంకి అందరూ చెప్తున్నారు వెళ్ళని. ఐ సెడ్ నో ఐ డోంట్ వాంట్ టు గెట్ ట్రైన్డ్, ఫిక్స్డ్ అయిపోద్దేమో మళ్ళీ అన్న టైంలో సమ్ బిట్రేయల్స్ హ్యాపెండ్ అండ్ దూరంగా వెళ్ళిపోదాం హైదరాబాద్ నుంచి అని చెప్పి కామ్గా వెళ్ళిపోయాను నేను ఫ్రెండ్స్ మధ్యలో. అది కామన్ అండి ఆ ఏజ్ లో, 20s లో ఫ్రెండ్స్ మధ్యలో స్టూపిడ్ పాలిటిక్స్ ఉంటుంది, ఎవరికో ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మీకు కూడా జరిగాయి అది కామన్ అండి, మనుషులే అందరూ ఒకటే. సో ఏదో ఒక ఏదో పాలిటిక్స్ ఉంటుంది. విజయ నిర్మల గారి మనోడికి కూడా ఇలాంటివి గ్రేట్ విజయ నిర్మల గారికే జరుగుతాయి. సో ఎనీవన్ see that's what they're accomplished, but as humans after set నుంచి బయటికి వచ్చాక అందరూ మనుషులే లాస్ట్ కి. అదే గొడవలు, అదే పెడబొబ్బులు, అదే అన్ని, all the stupidity will happen. So it happened and I went off to వైజాగ్. వెళ్ళి అక్కడ I was very peaceful and అది వెళ్ళడం కూడా చాలా ఒక మంచి పని అయింది. ఎందుకంటే సత్యానంద్ గారు లాంటి ఒక గ్రేట్ మ్యాన్ని కలవడం జరిగింది నాకు. ఈ వాజ్ సో నర్చరింగ్, సో వార్మ్ అండ్ ఆయన ఎంత బ్యూటిఫుల్గా చూసుకున్నారంటే, ఎంత బాగా చూసుకున్నారంటే ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా. ఇప్పుడు కూడా వెనవర్ ఐ గో టు వైజాగ్ ఐ మీట్ హిమ్ అండ్ హీ సెండ్స్ క్యారేజ్ ఫుడ్ అని పంపిస్తారని. ఈవెన్ నేను షూటింగ్ నందిని నరసింహ వెళ్ళినప్పుడు కూడా ఎవ్రీ డే హీ మేడ్ షూర్ ఐ గెట్ మై గ్రిల్ చికెన్
వెజిటేబుల్స్ ఆయన కుక్ చేయించి పంపించేవారు అండ్ ఆయన ఎక్కువ మీరు యాక్టింగ్ ఈ కోర్సు ఎలా చేస్తున్నా సరే డిసిప్లిన్ గా ఉన్నారా లేదా అని చూస్తారండి. యా ఆయన మా ఇంటికి వచ్చేవారు నచ్చారనమాట ఆయనకి డిసిప్లిన్ విషయంలో. నేను ఆయన బాగా ఫ్రెండ్స్ అయిపోయామండి. నేను ఆయనకి ఎక్కడో తిరిగి తినిపించేవాడిని, హైదరాబాద్లో ఇక్కడ తీసుకొచ్చి తినిపించేవాడిని. ఆయన ఇంటికి వచ్చేవారు క్లాస్ తర్వాత. ఆయనకి నేను పీనట్ బటర్ జెల్లీ శాండ్విచ్ చేసి ఇస్తే ఆయన కూర్చొని కొంచెంసేపు మ్యూజిక్ పెడితే ఇది జస్ట్ ఐ వాజ్ జస్ట్ పీనట్ బటర్ బ్రెడ్ వచ్చు కుకింగ్. ఇప్పుడు నేర్చుకున్నా, కోవిడ్ టైంలో నేర్చుకున్నా. దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ నేర్చుకుంది చేసింది కోవిడ్లో. బట్ యా ఆయన ఆయన అంతా 3-4 months ఐ కాంట్ ఫర్గెట్ వైజాగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యాక్చువల్లీ ఇట్ హెల్ప్ మీ అ లాట్. అంటే ఇన్ లైఫ్ ఆల్సో టు లైక్ రియలైజ్ ఏంటి అని మనకి అప్పుడు అర్థమైంది. ఎప్పుడైనా మన కన్ఫ్యూజన్లో ఉంటే ఈ ప్రపంచం వదిలేసి కొంతసేపు బయటికి వెళ్ళిపోతే యూ విల్ గెట్ అ వెరీ క్లియర్ పిక్చర్ ఆన్ అట్లీస్ట్ మనం ఏం తప్పు చేసాం అన్నట్టు కూడా. యూ కాంట్ టాక్ ఫర్ అదర్స్ బట్ అట్లీస్ట్ యూ నో వాట్ యూ డిడ్. అంటే మనం ఏం తప్పు చేసాం మనకైనా అర్థం అవుద్ది. సో జస్ట్ గో అవే, లెర్న్, కమ్ బ్యాక్, ట్రై. ఫెయిల్ అవుతే మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వచ్చి ట్రై చేయి, ఇంతే సింపుల్ అని. అప్పుడు స్టార్టెడ్ ఆ మైండ్ ప్రాసెస్ అని ఆయన దగ్గర స్టార్ట్ అయింది నాకు. ఫ్యాంటాస్టిక్. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. సోల్ ఆఫ్ సత్య గురించి చెప్తున్నారు. సో అప్పుడు మళ్ళీ సాయి ధరమ్ తేజ్ గారు మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అసలు మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? మాది చెన్నైలోనే స్టార్ట్. చాలా బిగ్ స్టోరీ మాది అది. చెన్నైలో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అంటే అతను నాకు చరణ్ వాజ్ మై క్లాస్మేట్. ఓకే. బట్ దెన్ చరణ్ లెఫ్ట్ టు ఊటీ ఆ టైంలో. అచ్చా. నాకు తేజు వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వెళ్ళేవారు ఇంట్లో ఉంటే తోచట్లేదు అబ్బాయికి, ఏదో నాటిగా ఉన్నాడు, మీరు చేర్చుకోండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళేవారు. నాకని చిన్నోడు కాబట్టి చాలా నాటియా. నాటి అంటే వాళ్ళ ఇంట్లో నాటి అండి. నాకు కంపేర్ చేస్తే ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఇస్ నాటి. నేను చేసిన చండ పనులు చిన్నప్పుడు మోస్ట్ అంటే ఇప్పుడు కనుక్కున్నా కూడా చిచ్చి ఎందుకు అలా ఉన్నాం అని అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా అదే ఐ వాజ్ ప్యాంపర్డ్ అండి చిన్నప్పుడు బాగా. ఐ డిడ్ంట్ నో. సో ఏదైనా దొరకపోయినా ఏదైనా కోపాలు ఎక్కువ వచ్చేది. ఐ వాజ్ లైక్ వెరీ ఉపి ఎంటైటిల్డ్. అండ్ ఇంట్లో సామాన్లు వాడేసేవాళ్ళ, ఇది కావాలంటే ఇది కావాలని. నేను ఒకవేళ నేనైనా ఇలాంటి ఏమైనా అడమెంట్ బిహేవ్ చేస్తే రవి నాన్న ఉండేవారు, మా నాన్నమ్మ వాళ్ళ బ్రదర్. ఆయనే నా కేర్ టేకర్. ఆయన మమ్మల్ని కొట్టలేరు కాబట్టి ఆయన మా వీడియో గేమ్లు ఇవన్నీ ఇరగొడుతుండేవారు. ఆయన ఆబ్వియస్లీ వీడియో గేమ్ ఇరగొట్టి ఆయన అంటే భయం బాగా. అంటే ఆయన ఒక్కసారి అరిస్తే మేము కామ్ అయిపోతాం అన్నమాట. సో ఉండేది, ఇట్ వాజ్ నార్మల్. బట్ ఏంటంటే ఒక లెవెల్ దాటి వెళ్ళకుండా పెంచారండి. మరీ నెత్తికెక్కకూడదు లైఫ్ అని ఒక కంట్రోల్ పెట్టి పెంచారు. సూపర్ అండి. విచ్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నా దట్ ఈస్ గుడ్ అని. అప్పుడు కోపం వచ్చేది. అప్పుడు 100% ఉండేదండి. అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక సర్టన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. సో కొంతమందికి ఫ్రీడమ్ ఎక్కువ ఉండేది. సో ఒకళ్ళకి పాకెట్ మనీ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కొనే స్టఫ్ కెన్ బి వెరీ ఎక్స్పెన్సివ్. అలానే ఇంట్లో అడిగితే కొనేరు. ఎందుకు, దానివల్ల ఏంటి, దానికి దీనికి ఏంటి తేడా, ఎందుకు అంత పెట్టి కొనాలి, ఇలాగ ఉండదు. నాకు అనిపించింది ఎందుకు కొనకూడదు. కానీ లేదు ఇదే అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాత ఐ అండర్స్టూడ్ ఓకే గ్రౌండెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని. ఎంత గోల్డెన్ స్పూన్ తో పెరిగినా కూడా లేదు, ఇవ్వలేదు గోల్డెన్ స్పూన్, ఇవ్వలేదు. దే మేడ్ షూర్ సమ్వేర్ గోల్డెన్ స్పూన్ పక్కన ఉంటది కానీ ముట్టద్దు అని ఎప్పుడు. దట్ వాజ్ ద థింగ్. నాకు యా ఈవెన్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నాకు ఫస్ట్ కార్ మారుతి కొనిచ్చారు. అది కూడా ఒక 3-4 years నేను పాస్ అవుతాను కానీ కొనిచ్చి మళ్ళీ నాకు రిజల్ట్స్ వచ్చే వరకు అది ఓపెన్ చేయనివ్వలేదు కార్ని. దాంతో లైక్ 4-5 years కార్ కొన్న తర్వాత 4 years వరకు ఓపెన్ చేయలేదా? లేదు, కొన్న 3-4 cars కాదు, 3-4 months 3-4 months 5 months కొన్నా కూడా రిజల్ట్స్, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి పాస్ వచ్చే వరకు నాకు ఓపెన్ చేయించలేదు నా కార్. ఆ రిబ్బన్ అలా కట్టుండేది. సో దాని వాల్యూ తెలుస్తుందని. ఎగ్జామ్ కి వెళ్ళే ముందు వచ్చి ఇది ఓపెన్ చేయాలంటే నేను మేబీ పాస్ అవ్వాలని ఇచ్చారు. అప్పుడు అంటే చదువు ఇంట్రెస్ట్ ఒక లెవెల్కి ఉండేదండి. బట్ ఆఫ్టర్ అ పాయింట్ బిఫోర్ నేను స్టడీస్ చేస్తున్నప్పుడే స్టార్టెడ్ ఎడిటింగ్ అండ్ 3D యానిమేషన్స్ అప్పుడే నేర్చేసుకున్నాను. అండ్ ఐ హ్యాడ్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ మేకింగ్ మూవీస్. అండ్ నాకు కమ్యూనికేషన్ స్కిల్ ఉండిందండి ఎప్పుడు. వాట్ ఐ నీడ్, ఓకే అల్టిమేట్లీ ఐ వాంట్ టు మేక్ మూవీస్. ఇప్పుడు ఒక లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా మనకి తమిళ్, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ మేనేజ్ చేస్తాం, హిందీ చాలా చండాలంగా మాడతా, బట్ స్టిల్ సమ్హౌ ఐ కెన్ మేనేజ్. ఆతా హే హోతా హే అని మేనేజ్ చేస్తాను. యా ఎగ్జాక్ట్లీ. సో ఏదో కొంచెం మేనేజ్ చేయగలుగుతాం. దట్స్ ఆల్ వీ నీడ్. అల్టిమేట్లీ మనకి ఏం చేయాలనుకున్నాం లైఫ్కి అది ఇంపార్టెంట్ అని. అక్కడ చెప్పాలంటే భయం ఇంట్లో. నాకు ఇప్పుడు చేస్తానంటే లేదు, నువ్వు ఎగ్జామ్ ముందు సర్టిఫికేట్ కావాలి. సో ఆ డిగ్రీ సర్టిఫికేట్ వచ్చే వరకు కొంచెం ప్రెషర్ ఉండింది ఇంట్లో.
ఆ సర్టిఫికేట్ ఇంకా తీసుకోలేదు నేను, బట్ పాస్ అయిపోయింది తెలిసాక ఇంట్లో వదిలేసి నేను మర్చిపోయాను ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే అసలు పని ఇది కదా మనకి, ఇప్పుడు చదివి ఇప్పుడు ఇంజనీర్లు అయిపోయి చేసేది కాదు. లేదు, దేర్ ఆర్ గ్రేట్ పీపుల్ ఆర్ మెంట్ టు ఐ కెన్ ప్లే ఐపీఎస్ ఇఫ్ ఐ వాంట్ టు, ఐ కెన్ రైట్ క్యారెక్టర్స్ ఇఫ్ ఐ వాంట్ టు. సో ఇది చిన్నప్పుడే డిసైడ్ అయిపోయాను, ఐ వాంట్ టు ఎంటర్టైన్ పీపుల్ హౌఎవర్ ఇట్ ఇస్, ఒక ఇదేం చెప్పేసి. సో ఐ డిసైడెడ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై లైఫ్. సో దానికి కావాల్సింది నేను చేస్తాను అంతే. ఫెంటాస్టిక్ అండి. సో సాయి ధరమ్ తేజ్ గారు ఈ మూవీలో కంటే మీరు ఈ షార్ట్ ఫిలిం అని అంటున్నారు కానీ అదొక సినిమానే అయిపోయింది అనమాట. జస్ట్ ఒక సాంగ్ కూడా ఎంత డెప్త్ లోకి వెళ్ళిపోయిందంటే ఆ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ గూస్ బంప్స్. కమెంట్స్ చదివారా మీరు? చదివానండి, స్టార్టింగ్ లో బాగా చదివాను, చాలా బాగా. ఫస్ట్ ఎవరైతే పెడతారో ఎవరెవరికి ఆ లాస్ట్ సెకండ్ లో గూస్ బంప్స్ వచ్చాయో లైక్ వేసుకోండి అంటే దానికి ఎక్కువ లైక్స్ వచ్చాయి సాంగ్ అంటే. ఇంకా ఫుల్ వర్షన్ రిలీజ్ అవ్వలేదు. ఐ థింక్ త్వరలోనే, ఐ థింక్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే ఆర్ ఐ డోంట్ నో, వీఆర్ ప్లానింగ్ ప్రాబబ్లీ అవార్డ్స్ ఇది సర్క్యూట్ ఫినిష్ అయ్యే వరకు వీఆర్ నాట్ సపోజ్ టు రిలీజ్, బట్ ఐ వుడ్ లవ్ ఫర్ ద మూవీ టు కమ్ అవుట్ అండ్ పీపుల్ టు వాచ్ ఇట్. సాంగ్ మంచి ఒపీనియన్, వీ షోడ్ ఇట్, ఇండస్ట్రీలో చూపించున్నాం. అసలు సాయి ధరమ్ తేజ్ గారికి అయితే ఆయన ఇన్ని సినిమాలు చేసి కూడా ఈ ఒక్క సినిమాతో ఆ క్రెడిట్ అంతా ఇది తీసేసుకుందండి. ఎంత ప్రేమతో తీసారో ఆయనని. నాకు అది అర్థమైందండి, యాక్టర్స్ ని ప్రేమించాలని అర్థమైంది, అంటే ఒక డైరెక్టర్ ఎలా చూస్తాడని అర్థమైంది నిజంగా. ఎందుకంటే మనం యాక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్స్ చూస్తాం కానీ మన ఇటు సైడ్ ఉన్నప్పుడు మనం రాసుకున్న సీన్స్ కానీ వాళ్ళు చేసేటప్పుడు లైఫ్లో వస్తుంటే యూ నో ఎందుకు అంత ఇంపార్టెన్స్ యాక్టర్స్కి ఇస్తారంటే అల్టిమేట్లీ దే ఆర్ ద వన్స్ హూ రెజొనేట్ యువర్ స్క్రిప్ట్. అండ్ చేస్తున్నప్పుడు నాకు ఒక తెలియని ఎఫెక్షన్ యాక్టర్స్తో, అంత పేషెన్స్ లెవెల్స్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ, యాక్స్ అన్ యాక్టర్. ఎందుకంటే అక్కడ వెళ్ళాక ఇంకా ఫ్రెండ్ అది కాదు కదా, ఐ విల్ ఎవరైనా కూడా ఒక విధంగానే డీల్ చేస్తాం. అండ్ ఫర్ మీ ఐఎమ్ కమింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను ప్రాపర్గా. సో ఆ క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అవుతాడా లేదు ఈ టెన్షన్ ఉంటుంది 100%. ఒకవేళ అవ్వకపోతే ఇట్స్ అ స్మాల్ థింగ్, అది మనం ఎలా మేనేజ్ చేయాలి. బట్ అండ్ ఏంటంటే హీస్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ స్టార్. సో ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ ఒప్పుకోవడమే అది, అండ్ ఆయనంతటే ఆయన వచ్చి మిమ్మల్ని నేను చేస్తాను, నేను ఉంటాను ఇందులో అనడం అయితే అది ఇంకా షాకింగ్. అది ఐ థింక్ అది ఓన్లీ ఫ్రెండ్షిప్ వల్ల, అంటే ఫ్రెండ్షిప్ హీ నోస్, హీ ఆల్వేస్ న్యూ, హీ ఆల్వేస్ సేస్ దట్ ఐ నో హిస్ టాలెంట్, నేను అతను చూపించాలి అది. బట్ యా అదొక రీజన్, బట్ స్టిల్ యాజ్ అ ఫ్రెండ్ మేమందరూ కలిసి చేస్తుంటే ఈ డిడ్ంట్ వాంట్ టు బి లెఫ్ట్ అవుట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తేజ్కి ప్రామినెన్స్ ఉన్న షార్ట్ ఫిల్మ్ కాదు, అంటే ఇట్స్ నాట్ ఆన్ హిమ్, ఈజ్ అ సపోర్టింగ్ క్యారెక్టర్ దీంట్లో. సత్య. సో యా, సో ఐ సెడ్ సి నీ మైండ్ సెట్ ఏంటి నాకు తెలియదు. సి యాజ్ అ ఫ్రెండ్ ఐ కెన్ ఆస్క్ యూ టు డూ, బట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ అ డైరెక్టర్ ఐ కాంట్. బీయింగ్ అ ఫస్ట్ టైం డైరెక్టర్ యూ హ్యావ్ టు ట్రీట్ మీ దట్ వే. నువ్వు విని నీకు నిజంగానే ఈ రోల్ చేయాలనిపిస్తే అప్పుడు నువ్వు చేయి, చేసేస్తాను అనడం కాదు. ఎందుకంటే టుమారో ఇఫ్ ఐ డోంట్ సీ యూ ఆర్ యూ డోంట్ సీ యువర్ సెల్ఫ్ ఆ రోల్లో నువ్వు కనపడకపోతే యూ క్యాన్ డెలివర్ ఇట్. సో అక్కడ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అయిపోద్ది, ఉంటాయి, ఈ టెన్షన్స్ ఉంటాయి. హౌఎవర్ ఇట్ ఈస్ ఈవెన్ బిగ్గెస్ట్ యాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వకపోవడం టైం పడుతుంది వాళ్ళకి. ఈవెన్ డాడ్ కూడా అయింది. రీసెంట్లీ వాజ్ టెలింగ్ మీ, ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు, ఈ వాజ్ నాట్ ఒక క్యారెక్టర్ చేసినప్పుడు డైరెక్టర్ అదేంటో అవ్వట్లేదు అనేసరికి అంత సీనియర్ యాక్టర్కే ఆ క్యారెక్టర్ నేను కనెక్ట్ అవ్వలేదని నైట్ అంతా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేసి వచ్చి ఇట్ హ్యాపెన్. సో ఇవన్నీ వింటాం ఈ నైట్ మేర్ స్టోరీ. అండ్ యాజ్ అన్ యాక్టర్ వాళ్ళ మైండ్ సెట్ వదిలేస్తే యాజ్ అ డైరెక్టర్కి ఎంత ప్రెషర్ ఉంటుందంటే అక్కడ ఒక టైం, ఒక పక్కన బడ్జెట్, ఒక పక్కన షెడ్యూల్ ఫినిష్ చేసేయాలి, ఒక పక్కన డెడ్ లైన్ ఉంటుంది, ఒక పక్కన యాక్టర్ని చూసుకోవాలి. బట్ ఐ లవ్ దిస్ స్ట్రెస్, ఈ స్ట్రెస్ చాలా ఇష్టం. ఇంట్లో కూర్చొని ఎప్పుడు రా మనకి ఛాన్స్ వస్తుంది, దానికన్నా ఇది హ్యాపీ. అంటే మనం 16 hours పని చేస్తాం, 18-20 hours పని చేస్తాం, 2 గంటల నిద్ర 3 గంటల నిద్ర కంటిన్యూస్గా 1 week వెళ్ళి హ్యాగర్ అయిపోయి బ్లాక్ సర్కిల్స్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ పడిపోతాం. కానీ ఎంత హ్యాపీ అంటే ఆ సాటిస్ఫాక్షన్, వర్క్లో ఉన్న సాటిస్ఫాక్షన్. ఎంత నిద్ర కోల్పోయినా ఆ స్ట్రెస్కి అంత ప్రతిఫలం ఇలా ఇచ్చేసాం ప్రజలందరూ. I think it's a mental thing. Yeah, thank you. That I really thank them for the response. Congratulations for the first time director అని ఎవ్వరు అనరు. అంటే మీరు ఎన్నో సినిమాలు చూసొచ్చారు, అంటే ఎంత చేయాలని ఎంత తపన ఉందనేది మాకు ఒక్క షార్ట్ చిన్న ఒక క్లిప్పింగ్ లో తెలిసిపోయింది అనమాట. థ్యాంక్ యూ. అది నిజంగా అది గాడ్స్ గిఫ్ట్ అనాలా మరి ఇంకేమో, మరి మీరు పడ్డ తపన మీరు కృషి అనాలా తెలియదు కానీ ఐ థింక్ లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్
అండ్ బ్లెస్సింగ్స్ ఆల్సో. అండ్ సూపర్ అండి. అండ్ స్వాతి కూడా అస్సలు ఎంత చక్కగా ఒదిగిపోయిందండి, చెప్పనే అవసరం అసలు లేదండి. చెప్పనవసరం లేకుండా. కాదు, స్వాతి నాది ఐ థింక్ అవర్ కెరియర్స్ బిగన్ ద సేమ్ ఫిల్మ్ డేంజర్లోనే, బికాస్ మీ యాజ్ అన్ ఎడిటర్ అండ్ షీ యాజ్ అ హీరోయిన్. అదే వన్ ఆఫ్ ది యాక్టర్స్ షీ వాజ్ ఇన్ డేంజర్. సో ఆ టైంలో ఐ న్యూ షీ వాజ్ వెరీ ఫేమస్ ఇన్ దిస్ టీవీ సర్క్యూట్లో. షీ వాజ్ డూయింగ్ సమ్ కలర్స్ అనే ప్రోగ్రామ్. సో ఆ టైంలో ఎవర్ ఆల్ సెయింగ్ స్వాతి 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 అంటున్నారు. సరే ఏంటి స్వాతి చూస్తే యాక్టింగ్ అంటే ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు కదా, ఫస్ట్ టైం డైరెక్షన్లా లేదని. ఫస్ట్ టైం యాక్ట్రెస్లా లేదు ఆ సినిమాలో. ద వే షీ వాజ్ గోయింగ్ అబౌట్, షీ వాజ్ సో కాన్ఫిడెంట్. అంటే రోల్ చూసి అనుకున్న అబ్బా ఇంత కాన్ఫిడెన్స్. అంటే అప్పటికి ఐ కుడ్ ఇమాజిన్ ఇప్పుడు నన్ను వెళ్ళి చేయమంటే ప్రాబ్లీ నాకు కొంచెం ఇది ఉంటుంది. బట్ షీఈ్ లైక్ పా ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి, ఇంత టాలెంట్ ఏంటి. షీ వాజ్ లైక్ ఓవర్ ద టాప్, లైక్ గోయింగ్ ఆఫ్. అంటే ఎక్కడ ఒక బెరుకుతనం ఏమి లేదు, అంత ప్రొఫెషనల్ యాక్టర్ లా చేసి. అప్పటి నుంచే నాకు స్వాతి అంటే నాకు ఒక ఒపీనియన్, లైక్ షీఈ్ అ గ్రేట్ యాక్ట్రెస్ అని. సుబ్రహ్మణ్యం పురం కానీ ఏ సినిమా చేసినా షీల్ గివ్ అ బెస్ట్. ఈవెన్ వెంకటేష్ గారి సినిమాలో ఆడవారి మాటలు కూడా వాట్ ఎవర్ షీ డస్, యా ప్రసూనాంబ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేస్తుంది అంటే యూ విల్ నాట్ ఫీల్ షీఈ్ యాక్టింగ్, షీఈ్ ద క్యారెక్టర్. సో అఫ్ కోర్స్ చాలా రోజులు అయిపోయింది మేము టచ్లో ఉండి, ఆర్ వీ డోంట్ టాక్ మచ్, అంటే అప్పుడో ఒకసారి కలుసుకుంటాం అంతే. సో ఫస్ట్ వీళ్ళు వాళ్ళు డిసైడ్ అవుతున్నాం హీరోయిన్స్ అన్నప్పుడు స్వాతి తేజు స్వాతి ఏంటి ఇప్పుడు తను చేస్తుందా వస్తుందా లాస్ట్ మినిట్ దెన్ కనుక్కుంటే తను యుఎస్లో ఉందన్నప్పుడు ఎవరు చెప్తున్నారు. స్వాతి ఎందుకు అనుకున్నారు అసలు అంటే లిస్ట్ వేసామండి ఫ్రమ్ హీరోయిన్స్ని ఎవరు దీనికి సూట్ అవుతారని. లైక్ వీ హ్యాడ్ కీర్తి కానీ ఇలా. సో వీ హ్యాడ్ ఆల్ ద లిస్ట్. మన 5 హీరోయిన్ చేసి నేను స్వాతి కూడా రాసే దాంట్లో. ఎందుకంటే నాకు స్వాతి ఎప్పుడు ఏదో ఒక టైంలో మొన్న అప్పుడు యాడ్స్ వచ్చేసేది మంత్ ఆఫ్ మధు అని, ఆల్ దీస్ వే కమింగ్ ఇన్. ఐ థాట్ ఓకే షీ స్టార్టెడ్ యాక్టింగ్ నౌ. అరే తిను ఉంటే బాగుంటుంది కదా. అండ్ తేజ్ అండ్ స్వాతి ఆల్సో ఫ్రెండ్స్, దేర్ కాలేజ్ మేట్స్ వాళ్ళు. సో ఇది బాగుంటుంది వర్కౌట్ అవుతుంది అంటే ఇమీడియట్గా హర్షిత్ ఆల్సో సెడ్ ఆ లిస్ట్లో స్వాతి అయితే బెస్ట్ బావా అన్నాడు. థ్యాంక్స్ రా బాబు అని చెప్పి ఐ కాల్డ్. బట్ నాకు తెలీదు ఇఫ్ షీఈస్ బిజీ ఫ్రీ అండ్ షీఈస్ నాట్ సమ్ న్యూ హీరోయిన్, యూ హ్యావ్ టు కాల్ హర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 days షూటింగ్ ఉన్నప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు, వాళ్ళు తిడతారు. బట్ ఎనీవేస్ ఐ కాల్. బట్ ఇమీడియట్గా షీ రెస్పాండెడ్, షీ కేమ్. షీ ఓన్లీ హ్యాడ్ డౌట్స్, హెయిర్ ఏంటి అదేంటి ఇదేంటి. దట్ వాస్ గుడ్. బట్ ఫినిష్ ఫైనలీ వచ్చాక అంటే జస్ట్ ఫ్లోడ్ లేదా. అండ్ అంత కాన్ఫిడెంట్ స్వాతి కూడా అస్సలు కాన్ఫిడెన్స్ లేని ఒక అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేస్తుంది ఇందులో ఫస్ట్ టైం. అంత భయపడుకుంటూ అసలు షీఈ్ లైక్ న్యూ, అంటే కొత్త హీరోయిన్ లాగా వస్తుంది సెట్ మీద. షీఈ్ సమ్టైమ్స్ వెరీ నర్వస్. అంటే ఒక షార్ట్ అయిపోయాక ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒక 10 times రీచెక్ చేసుకుంటుంది. ఒకవేళ నేను బై మిస్టేక్ నవ్వినా కూడా నువ్వు ఎందుకు నవ్వినా సరిగ్గా చేయలేదని కదా, నువ్వు కాదు నువ్వు క్యూట్గా చేస్తున్నావు అది. ఇట్ వాస్ నైస్, దట్ మూమెంట్ వాజ్ నైస్, అందుకు నవ్వు కదా కదా అని చెప్పి. అంటే దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఆల్ గ్రేట్ యాక్టర్స్ అండి. దే నెవర్ ఫీల్ దట్ ఓకే ఐ హావ్ అకాంప్లిష్డ్. అంటే ప్రాబ్లీ అవుట్ సైడ్ వెన్ ఎవ్రీవన్ ప్రైజ్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది ఓకే మనం సాధించామని. బట్ సెట్కి వచ్చాక మళ్ళీ దే బికమ్ వాళ్ళు ఫస్ట్ క్లాస్కి ఎంటర్ అయినప్పుడు, ఫస్ట్ స్టాండర్డ్కి ఎంటర్ అయినట్టు ద వర్క్ దే పుట్ ఇన్. అంత ఆ నర్వస్ ఎనర్జీ లేకపోతే ఐ స్టిల్ హ్యావ్ టు గివ్ అని లేకపోతే ఈ అవుట్పుట్ రాదు. అండ్ అండ్ ఎవ్రీ సీన్ షీ గేవ్ హర్ బెస్ట్. ఏదైనా బాగా రిపీటెడ్గా చేయించుకున్నవి అని చాలా టేక్స్ తీసుకున్న షార్ట్ ఏమన్నా ఉందా? యాక్చువల్లీ నో అండి. ఎందుకంటే వి షార్ట్ అరౌండ్ ఓన్లీ కెమెరా ఫాల్స్ కానీ లైటింగ్ ఫాల్ట్స్ ఉండింది కానీ, అండ్ మ్యాక్సిమం 3 takes అండి ఏదైనా ఉంటే. టెక్నికల్ ఎర్రర్ ఆర్ సమ్ స్మాల్ చేంజ్ ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్లో కానీ ఇవే ఉంటుంది. కానీ we almost shot on an average 40-45 shots, 50 shots a day తీసాం. We finished it in 8 days. నేను రాసుకుంది నాకే తెలియలేదు లెంగ్త్ అని. సో ఆన్ అన్ యావరేజ్ సమ్ 250 shots పైన తీసాం అన్ని రోజుల్లో, ఇంక్లూడింగ్ వార్ సీక్వెన్స్ అన్ని కలిపి 8 daysలో. ఇట్ వాజ్ లైక్ వార్ అండి. అంటే నిజంగానే వార్ ఎవ్రీడే. అంటే ఒక షార్ట్ తర్వాత రెస్ట్ అనేది లేదు, లంచ్ తర్వాత కూడా రెస్ట్ అనేది లేదు. ఎందుకంటే ఫర్ ప్రీ ప్రొడక్షన్కి టైం లేదు. సో హాఫ్ ది ఏడీస్ డిడ్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. నేను జస్ట్ సీరియల్ నెంబర్స్ రాసేయండి షార్ట్స్ ఇదని, నేను స్టిచ్ చేసుకుంటాను. ఫస్ట్ వీ హ్యావ్ టు షూట్ దీస్ మైండ్లోనే తీయాలి, మైండ్లోనే పెట్టేసి ఆ టైంకి కొన్ని షార్ట్స్ అక్కడికక్కడ రాసుకొని చేసాం. అందుకు తేజ్ వీళ్ళు సీజన్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి నేను బతికిపోయాను. సో నాకు ఈజీగా ఉండింది ఫర్ మీ టు లైక్, వాళ్ళకి వెంటనే చెప్తే పట్టేసుకుంటారు, చేసేస్తారు. జనరలీ తేజ్కి యాక్టర్స్కి ఏంటంటే 1 day ముందు డైలాగ్స్ ఈవెన్ పంపిస్తారు. ఇన్ఫాక్ట్ అది ఫస్ట్ నుంచే చెప్తున్నాడు, నాకు డైలాగ్స్ ఏమైనా ఉంటే 1 day ముందు పంపించు.
అప్పుడే వచ్చి డైలాగ్ రా నెక్స్ట్ అని పెట్టేసాడు అనమాట పేపర్. ఇంత డైలాగ్ ఉంది అంటే డైలాగా నేను వెళ్ళిపోయాను మళ్ళీ. ఇప్పుడు వీడి కోపం వచ్చేస్తే నేను వెళ్ళిపోయాను అటు సైడ్. వెళ్ళిపోయా అది ప్రాక్టీస్ చేయించండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయా. దాంతో వచ్చాక ఎంతసేపు అవుద్ది, నువ్వు చేస్తావు, నీకు ఎందుకు నువ్వు చేసేస్తావు, నువ్వేం వరి వద్దు, బయాట్ చేయొద్దు, కంటెంట్ చూసుకో, నీకు అనిపించింది చెప్పేసే కెమెరాలో మనం చూసుకుందాం. అండ్ దట్స్ ద ఫస్ట్ రూల్ ఐ సెట్. నెవర్ థింక్ ఇది రూల్ అని అనుకోవద్దు, నేను ఇది చెప్తున్నాను. యూ థింక్ వాట్ ద సీన్ ఇస్, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు రియాక్ట్ అవ్వు. ఏంటి నీకు అడ్వాంటేజ్ ఏంటంటే యూ బీ యువర్ సెల్ఫ్, డోంట్ ట్రై టు బీ అ క్యారెక్టర్, జస్ట్ బీ. ఇప్పుడు నువ్వు ఒక ఆర్మీ ఆఫీసరు అంతే. సో యూ ట్రై టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఐ థింక్ హీ ఫెల్ట్ లిటిల్ మోర్ కంఫర్టబుల్ బికాస్ మనమే అందరం ఫ్రెండ్సే ఉన్నాం సెట్లో. ఫస్ట్ టేక్లో మొత్తం డైలాగ్ చెప్పేసాడు. ఎలా చెప్పాడో తెలియదు, వాడికి తెలీదు. వాడే షోరా షోరా అన్నాడు. అదే బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. మధ్య మధ్యలో ఆగానంటే మనుషులు ఆగుతారా, మనకు అప్పచెప్పడం కాదుగా డైలాగ్స్. ఎనీవన్ వెన్ దే టాకింగ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఆలోచించి మాడతారు. ఒక 2 seconds టైం తీసుకుంటారు. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. సో డోంట్ యాక్ట్, నాకు వాళ్ళు అప్పచెప్తున్నట్టు ఉండకూడదు. యా, అండ్ యూఆర్ టైర్డ్ ఇన్ ద సీన్. టైర్డ్ ఉన్నావు అంటే టైర్డ్ ఉంటారు. నైట్ షాట్, దీవాళి తర్వాత కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కపుల్స్, దే విల్ బీ టైర్డ్. సో నీ కళ్ళు ఇలాగే ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలని లేదు కదా. సో యా. సో కంప్లీట్ సీక్వెన్స్ అంటే కంప్లీట్ స్టోరీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నెక్స్ట్ ఫ్యూ మంత్స్, హోప్ఫుల్లీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ లో. కంప్లీట్ షూట్ అయితే అయిపోయింది, రెడీ. ద ప్రాజెక్ట్స్ ఓవర్ లాంగ్ బ్యాక్, రెడీ టు రిలీజ్ అన్నమాట. ఎన్ని మినిట్స్ వస్తుంది? 24 minutes అండి ఫుల్. అండ్ యాక్చువల్లీ ఇట్ వాస్, వి థాట్ ఇట్ వాస్ 6-7 minutes అని అడిగాడు హర్షద్ ఫస్ట్. దాని తర్వాత నేను 6-7 minutes సాంగే వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. అక్కడే కొంచెం నాకు టెన్షన్ ఏంటంటే ఎక్కడ టైం ఇంత అయిపోతే ఏమవుద్దని. మాక్సిమం ఎంత తక్కువలో చేయగలుగుతాం తక్కువలో చేసి నేను అయిపోయాక అవుట్పుట్ పంపించాను కామ్గా. చూస్తే 23 days లో షూట్ చేసింది సాంగ్ కాదా? మొత్తం ఫినిష్ చేసాం, మొత్తం షార్ట్ ఫిల్మ్. ఓ మై గాడ్, అయితే అది నిజంగా ఫ్యాబులస్ అండి అసలు. నిజంగా యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ బి మోడెస్ట్, బట్ ఇట్ వాజ్ అ టాస్క్ అండి. అండ్ అంటే నేనొక్కనే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ కోఆపరేట్ చేయడం అంటే, టెక్నీషియన్స్కి పర్వాలేదు, మేము ఎలా కనిపిస్తాం మాకు సంబంధం లేదు. వాళ్ళు టైర్డ్గా ఉండకూడదు, స్క్రీన్ మీద బాగుండాలి, కనపడాలి. ప్లస్ రిజిడ్ స్కెడ్యూల్స్, లైక్ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ ఆ రోజు నైట్ 3 అయ్యి మళ్ళీ నెక్స్ట్ రోజు 2 నుంచి షూట్, మళ్ళీ స్లీపు, ఇదంతా కూడా వాళ్ళు మేనేజ్ చేసి. స్వాతి అయితే దండం పెట్టేయాలి పాపం. అంటే ఓకే, తేజ్ అంటే షర్ట్ ప్యాంట్ మార్చుకొని రావడం, స్వాతికి ప్రెగ్నెంట్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి, అది వేసుకోవాలి. అండ్ శారీ, ఓన్లీ శారీస్. అండ్ శారీ చేంజ్, ఒక్క చేంజ్ ఇస్ లైక్ half an hour. అండ్ దిస్ ఇస్ అ మాంటాజ్ వెళ్ళే ఒక కాన్సెప్ట్ ఇది. ఇట్ వాస్ నాట్ లైక్ ఒక సీన్, ఫుల్ సీను, ఒక కాస్ట్యూమ్. ఎవ్రీ 10 minutes ఒక్క షాట్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి, ఎవ్రీ షాట్ శారీ. నాకు అంటే ఆవిడ చూస్తేనే పాపం అనిపిస్తుంది. అంటే హెయిర్ చేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ లైక్ ఒక 3-4 years ట్రావెల్ ఉంటుంది సినిమాలో. సో అవన్నీ తను అంటే తన ఎక్స్పీరియన్స్ వల్ల కూడా నాకు అడ్వాంటేజ్ వచ్చింది. అంటే షీ ఓన్లీ సమ్టైమ్స్ నేనే మిస్ అయిపోతా. ఈ సీన్లో హెయిర్ ఇలా ఉంటుంది, కొన్ని రోజులు అయింది కదా అంటే కరెక్టే, ఇది కొంచెం డిఫరెంట్గా చేసుకో. సో దట్స్ వై సమ్టైమ్స్ ఐ థింక్ యాజ్ ఫస్ట్ టైం కొన్ని ఆ స్పీడ్లో యూ నీడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఐ వాజ్ యాక్చువల్లీ లక్కీ టు హ్యావ్ దీస్ టాలెంటెడ్ పీపుల్ విత్ మీ. అండ్ ఆ సాంగ్లో చూపించినట్టుగా లాస్ట్లో ఆ ఫ్యూ సెకండ్స్ ఏదైతే అంటున్నారో వాళ్ళందరు కమెంట్స్ కింద మీరు చదవండి, మళ్ళీ కొన్ని వేల కమెంట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. సో అవన్నీ కూడా ఆ దేశం సరిహద్దుల్లో ఒక సైనికుడు అక్కడ యుద్ధం చేస్తుంటే ఇక్కడ పురిటి నొప్పులు పడుతున్న ఒక స్త్రీ లాగా అలా కన్వే చేసే విధానం కూడా అసలు ఎంత బాగా తీశారండి. అసలు నిజంగా అసలు ఎలా ఆ థాట్ ఎవరిది, మీదేనా? మీరు ఎట్లా కనిపెట్టిరు? అది కనిపెట్టడానికి ఏం లేదండి. వన్స్ అది ఇది కాన్సెప్ట్ అనుకొని రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఓకే, ఆ సైకాలజీ ఇప్పుడు ఏంటంటే ఓకే, ఇప్పుడు ఒక ఆవిడ ఈ ఇండియన్స్ మన ఆర్మీకి సర్వ్ చేసే ఒక ఆవిడ రీసెర్చ్ చేసినప్పుడు ఏమి మాకు తెలిసిందంటే ఈ కమాండర్స్ వీళ్ళందరూ కూడా దే కమ్ ఫ్రమ్ కొంచెం లో రంగ్ సొసైటీలో నుంచి, కొంచెం పువర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. సో ఇప్పుడు అలాంటి ఒక సొసైటీలో జనరల్లీ ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ ఉన్నారండి, అంటే మా ఆంట్స్ వాళ్ళు గ్రాండ్ మదర్స్ కింద వస్తారు. సో దే ఆల్ కమ్ ఫ్రమ్ స్మాల్ విలేజెస్.
సో ఐవ్ సీన్ హౌ దే చిన్నప్పటి నుంచి వాళ్ళతో పెరుగున్నాను కాబట్టి వాట్ దే టెల్ మీ అండ్ వాట్ ఐ గ్రాస్ ఇస్ వెరీ కన్సర్వ్డ్ ఉంటారు, రిజర్వ్డ్ ఉంటారు, ఎక్కువ కోరుకోరు బయట ఏంటి ఇది. ఒక చిన్న పాండే బజార్కి వెళ్ళి చెన్నైలో అది వస్తే అయిపోయింది హ్యాపీ, ఈరోజు ఐఎమ్ డన్. లేదు మనకేంటంటే లేదు, అమెరికాకి వెళ్ళాలి, ప్యారిస్కి వెళ్ళాలి అండ్ ఎక్కడికో ఒకటి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, రోజు బయట ఉండలేదు, ఇంట్లో సర్దుకుంటారు, హ్యాపీగా ఉంటారు. అంటే అప్పుడప్పుడు అనిపించేది నేను బయటికి వెళ్తున్నప్పుడు లేకపోతే ఎక్కడ ఊరికి వెళ్తున్నప్పుడు వాళ్ళని బాగా చెప్పేటప్పుడు వీళ్ళేంటి ఇక్కడ హ్యాపీగా ఉంటారు, తను కూడా వస్తే బాగుంటుంది కదా, వాళ్ళు తిరగరా, నువ్వే ఎంజాయ్ చేయవా అడిగితేనే ఏం చేస్తాం ఎంజాయ్, ఇదే బాగుంది, మన టీవీలో ప్రోగ్రామ్ ఏదో వస్తుంది చూసుకుంటాం, ఏదో మా ఇది పనులు చేసుకుంటాం, పడుకుంటాం. సో ఐ నో సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దాట్. సో ఐ థాట్ ఓకే, సిన్స్ ఇట్స్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మై ఓన్ థింగ్, ఓకే అలాంటి ఒక అట్మాస్ఫియర్లో పెరిగేవాళ్ళు, పెంచేవాళ్ళు ఒక అమ్మాయిని, అవును బయట రేపులు ఉన్నాయి, కిడ్నాప్లు అవుతున్నాయి, ఇది అవుతున్నాయి, బయటికి వదలరు. అండ్ కొంతమంది స్కూల్ కూడా పంపించే స్తోమత ఉండకపోవచ్చు వాళ్ళకి, సో ఇంట్లోనే ఉంటారు. స్టూడెంట్స్ చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, సో ఒక అమ్మాయికి ఇదే కరెక్టు అని అనుకొని పెరిగే అమ్మాయి బయట చూస్తుంటుంది ఇది బాగుంటుంది అని తెలుసు, బట్ స్టిల్ నేను ఇక్కడే సేఫ్, ఇదే కరెక్ట్ ఏమో, బట్ వాళ్ళకి ప్రమాదాలు ఉండవా అని అడుగుతుంది. వాళ్ళకి ప్రమాదాలు ఉండవు, మరి నన్ను మట్టి ఎందుకు ఉంచుతున్నారు, క్వశ్చన్స్, షీ జస్ట్ కీప్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ షీ కీప్స్ ట్రైంగ్ టు డిఫైన్ వాట్ ఈస్ ఫ్రీడమ్. షీ ఫీల్స్ వాట్ షీ హ్యాస్ ఇస్ ఫ్రీడమ్, బట్ బయట అది ఆ ఫ్రీడమ్ కరెక్టా లేకపోతే ఇస్ దిస్ వాట్ ఫ్రీడమ్ ఇస్, షీస్ కాన్ఫ్లిక్టెడ్ దేర్. అండ్ ఆఫ్టర్ అ సర్టన్ వైల్ షీ ఫీల్స్ ఓకే దిస్ మ్యాన్ హెస్ గివెన్ మీ ఫ్రీడమ్, ఓ దిస్ ఇస్ ఫ్రీడమ్. అండ్ వెన్ నౌ ద మ్యాన్ ఇస్ నాట్ దేర్, నౌ షీ సేస్ వాట్ ఈస్ ఫ్రీడమ్, ఇన్ని రోజులు కోరుకుంది ఇప్పుడు ఇలా భయపెడుతుంది నన్ను, ఐ డోంట్ వాంట్ ఇట్, నాకు ఈ 4 walls-లోనే ఉండాలేమో, మా అమ్మ నాన్న చెప్పిందే కరెక్టేమో అన్న టైంలో ఈ మాటియర్ సోల్జర్స్ అంటే లేడు ఇంకా హస్బెండ్ అంటే ఏంటి వాళ్ళ రియాక్షన్. చాలామంది చూసిన వాళ్ళు అడిగారు మాట, ఇంకా అంతే ఈ అమ్మాయి ఇంకా ఏమైపోద్ది, పిచ్చిదైపోద్దేమో, అది కాదు. నో, that's not the end of it. అంటే that's where Satya comes in, where today you are allowed to do what you feel like and army is letting you come and serve. So she takes that step and she fights for her husband. Oh God. Being in the army. So that is the ending. And her definition of freedom or anything keeps changing. She says, at last, freedom ante నీ ఒక విల్లో ప్రాణం పోయినా పర్వాలేదని డిసైడ్ చేయడమే ఫ్రీడమ్. When you decide that your life is worth this much, అంటే ప్రాణం కావాలని భయపడడం కాదు, ప్రాణం వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నదే ఆ మైండ్ సెట్ ఫ్రీడమ్ అని, దట్ ఈస్ స్వేచ్ఛ అని షీల్ డిఫైన్ ఇట్ ఇన్ ది ఎండ్. సో అంటే అది ఎలా వచ్చింది అంటే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ షూట్. అంటే ఇది అనుకున్నాం అండి, ఒక కాన్సెప్ట్ ఫస్ట్ ఒక డార్క్నెస్, చీకటి వెళ్తురు అని అనుకున్నాం నెరేటివ్, బట్ అది చాలా అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది అని చెప్పారు. నాకు కొంచెం కష్టపడి సర్లే ఇంత మంచి నెరేటివ్ని ఎందుకు మార్చారు, సర్లే మార్చాం. తర్వాత మేడ్ ఇట్ ఇంటూ ఫియర్ వర్సెస్ ఫ్రీడమ్ అని రాసాం. మనకు ఫ్రీడమ్ ఉన్నా కూడా ఫియర్ ఉంటుంది, కొంతమంది ముందరికి వెళ్ళినాం, బట్ అదే ఫియర్ నుంచి వచ్చే ఫ్రీడమ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. సో ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఐ హ్యాడ్ అ మంత్ ఆర్ 2 months టు రైట్ ఆ వాయిస్ ఓవర్స్. సో అలా రాసుకుంటూ పోయామండి. ఐ హ్యాడ్ హెల్ప్ ఆఫ్ మై రైటర్ కడలి అనే అమ్మాయి, తన హెల్ప్ ఉన్నింది, కడలి ఉన్నింది, జేకే ఉన్నారు. సో వీళ్ళందరూ మైండ్స్ కూడా నాకు హెల్ప్ చేసింది దాంట్లో. సో నాకు ఫస్ట్లో నాకు థ్యాంక్స్ టు జేకే, ఐ థింక్ సింప్లిఫై చేయడం డైలాగ్ని నేర్చుకున్నాను నేను. సీతారామం కై రాశాడు ఆయన, అండ్ హీస్ అ వెరీ టాలెంటెడ్ రైటర్ యాక్చువల్లీ, హీ వర్క్స్ ఫర్ ఆల్ బిగ్ ఫిల్మ్స్. నాకు సింప్లిఫై చేయడం వల్ల బై ది ఎండ్ ఆఫ్ సత్య ఐ మై సెల్ఫ్ రోట్ అ ఫ్యూ లైన్స్, అంటే ప్రాపర్ ఫైనల్ లైన్స్. బికాజ్ నేను ఫస్ట్ ఇంగ్లీష్లో రాస్తుండే, కొన్ని తెలుగులో రాస్తుండే, దే వర్ మాడిఫైయింగ్ ఇట్ తెలుగులో, దాంతో మేము డిస్కసింగ్ ఇన్ రైటింగ్. బట్ లాస్ట్కి వచ్చేసరికి థ్యాంక్స్ టు దెమ్ ఐ ఆల్సో స్టార్టెడ్ లెర్నింగ్ ది ఆర్ట్ ఆఫ్ రైటింగ్. ఐ రియలీ లైక్ అండ్ టు ఇంప్రూవ్, మన తెలుగుది ఇంప్రూవ్ అవ్వడం నాకు ఇష్టం ఇంకా. సో అది సింప్లిఫై చేయడం రాసేది అంటే దే ఆల్సో గేవ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ హెల్ప్. సో అలా అది ఫామ్ అయింది థాట్. ఫ్యాంటాస్టిక్ అండి. సో ఈ సోల్ ఆఫ్ సత్య స్టార్ట్ అయినప్పటి నుంచి మీ గురించి కొంతమంది మీ ఫ్యాన్స్ ఏమేమి వెతుకుతున్నారో తెలుసా మీ గురించి? తెలీదండి, చూడలేదు. ఫస్ట్ నవీన్ విజయ్ కృష్ణ ఏజ్ 39. నవీన్ విజయ్ కృష్ణ ఆస్తులు నథింగ్, 1 apartment 2 BHK and 1 duplex. అంతేనా?
నవీన్ విజయ్ కృష్ణ వైఫ్ ఏమో ఈ జన్మలో పుట్టిందో లేదో ఇంకా తెలియదు, నాకు డౌట్గా ఉంది. అంటే మన కూడా దాటుతుంది ఏజ్, ఆయన డిసైడ్ చేస్తే అవుద్ది. నవీన్ విజయ్ కృష్ణ సాయిధరం తేజ్ రిలేషన్ మ్యారేజ్ కాదు ఊనే చెప్పి వాళ్ళ ఇంట్లో అదే భయం పుట్టుకుంది, వీళ్ళకి అమ్మాయిలు దొరకపోతే వీళ్ళే పెళ్లి చేసుకున్నారు. రిలేషన్ ఏం ఫ్రెండ్స్ అంతే, బ్రదర్స్ ఫ్రెండ్స్. అంటే ఎప్పటి నుంచి ఎలా ఫ్రెండ్స్ అనేది ఆ డౌట్ అన్నమాట. ఫ్రమ్ చెడ్డీస్. నవీన్ విజయ్ కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ తేజే. తేజే ఇదే ఇంకెవరు ఉన్నారు అంతే. అవునా, ఫోటో కొడితే కూడా అదే వస్తుంది, వాడొక్కడే అతుక్కొని ఉన్నాడు నాతో. బికాజ్ నేను ఐ థింక్ అంటే చాలా తక్కువ మంది ఉంటారండి క్లోజ్ ఫ్రెండ్స్ నాకు. ఐ డోంట్ ఎక్కువ ఫ్రెటర్నైజ్ చేయను. అంటే ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, బట్ ఇంటి వరకు తీసుకొని అదొక స్పేస్ ఉంటుంది, అది వెరీ ఫ్యూ పీపుల్. అంటే మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. దాంట్లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఓన్లీ తేజ్ బికాజ్ ఈజ్ దేర్ ఫ్రమ్. అంటే వ్యక్తిగతంగా ఏమైనా మారరో వాళ్ళు ఉంటారు నా దగ్గర. అంటే టైం కొద్దీ ఫేమ్ కొద్దీ ఇది వాళ్ళగా వ్యక్తిగతంగా వాళ్ళు మొత్తానికి ఒక్కోసారి ఫేక్ అయిపోతారు, లేకపోతే మారిపోతారు. నేను కనెక్ట్ అవ్వలేను. వన్స్ ఆ రూట్స్ పోయిందంటే ఐ కాంట్ కనెక్ట్ టు దెమ్. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉంటా. సో అలాంటి కొన్ని ఉన్నప్పుడు చాలా కొంతమంది మనతో ఉంటారు. సో మై సర్కిల్ ఇస్ వెరీ వెరీ స్మాల్. సో నాకు ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీ ఎక్కువ. ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ ఫ్యామిలీ. అంటే ఎంత గొడవలు వచ్చినా కూడా వీ వాంట్ స్ప్లిట్, మాట్లాడుకుని సరిదిద్దుకుంటాం. ఫ్రెండ్స్ అనేది స్ప్లిట్ కూడా అవ్వచ్చు, బట్ ఫ్యామిలీ అనేది యూ కాంట్ నాట్. దాట్స్ వన్ ప్రిన్సిపల్. యా. అండ్ నవీన్ విజయ్ కృష్ణ డైట్ ప్లాన్, డైట్ ఏం చేస్తుంటారు? తగ్గిన తర్వాత ఇవి ఎక్కువ వెతికారు అనుకుంటా. అలా అంటే ఇష్టం వచ్చినట్టుగా మారుతుంటుందండి. అంటే కోవిడ్ తర్వాత నుంచి మైండ్ సెట్ ఎలా ఉందంటే ఒక 3 months గట్టిగా డైట్ చేసి దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలీదు. ఒక 1 month తర్వాత అరే ఎప్పుడు డైట్ చేసాం కదా 3 months బ్యాక్, ఎక్కడికి వచ్చాం. సో ఇప్పుడు అల్టిమేట్లీ దానివల్ల ఏంటంటే యాజ్ యూ గో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంది కాబట్టి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, మోస్ట్లీ లాట్ ఆఫ్ ఫ్రూట్స్. ఇప్పుడు డైట్ ప్లాను మోస్ట్లీ ఫ్రూట్స్, మిల్లెట్స్, ఓట్స్. అంటే మరీ ఎక్కువ ప్రోటీన్ డైట్ కూడా చేయలేను ఇప్పుడు, ఇట్స్ నాట్ రైట్. సో కొంచెం హెల్దీ కార్బ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, కొంచెం ప్రోటీను ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ, అండ్ ఫైబర్స్ ఎక్కువ. దాంతో మనం చేసే ఎక్సర్సైజ్ మీద ఎక్కువ తగ్గిద్దాం. ఎక్సర్సైజ్ మీద తగ్గిస్తున్నారు. 100% ఎక్సర్సైజ్. ఫుడ్ ఒక్కటే తగ్గించదు, యూ నీడ్ టు ఎక్సర్సైజ్ ఆల్సో. అంటే మీరు ఎట్లా ఇండియన్ ఫుడ్ తింటారా లేకపోతే వెస్టర్న్? వెస్టర్న్ మిక్స్డ్ అండి అప్పుడప్పుడు, బట్ మోస్ట్ ఇండియనే ఉంటుంది. ఈవెన్ డైట్ ఫుడ్ కూడా ఇంట్లోనే కుక్ చేయించేస్తాం. ఓకే. సో ఎంతైనా కూడా బయట నుంచి తెప్పించేది ఇట్స్ నాట్ 100% హెల్దీ అని నేను నమ్ముతా. బట్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు. మరి ఒకటే తింటుంటే యూ వాంట్ కొంచెం డిఫరెన్స్. ఒక సాలెడ్ కానీ గ్రిల్ చికెన్ బయట తెప్పించుకోవడం అవుతుంది. సో బట్ మోస్ట్లీ హోమ్ ఫుడ్ ఉంది. ఓకే రైట్. నేను ఇప్పుడు మీకు ఒక పిక్ చూపిస్తాను. ఇది ఎప్పటిది? అక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు అర్థం ఎప్పుడు కూడా తెలీదు. దిస్ ఇస్ నందిని నర్సింగ్ హోమ్ ప్రీ రిలీజ్. ఎక్కడ? నందిని నర్సింగ్ హోమ్ జేఆర్సీలో ప్రీ రిలీజ్ జరిగింది. అచ్చా. ఆ రోజు ఫోటో అది. నానమ్మ వదలట్లేదు మీరు. నడుస్తున్నప్పుడు ఎప్పుడు పట్టుకోమంటారు. అప్పుడు ఇంతకుముందు ఏమో ఎత్తుకెళ్ళరా నన్ను, అవునా నన్ను ఎత్తుకోవాలి. అవునవును. ఆవిడ ఎంత హుందాగా. ప్లస్ ఆవిడకి మెట్లు ఎక్కేటప్పుడు ఐ థింక్ షీల్ బి కేర్ఫుల్ ఎక్కడ తట్టుకుంటుంది మళ్ళీ అని. సో ఆల్వేస్ హోల్డ్స్ మై, ఎవరు పక్కన ఉన్న డాడ్ ఉన్నా నేనున్నా కూడా సమ్వన్ షుడ్ హోల్డ్ దేర్ అండ్ నేను పక్కన ఉన్నా ఎప్పుడు పట్టుకునేవాడు. సో మోస్ట్ ఆఫ్ యువర్ హ్యాపీ డేస్ ఆర్ విత్ హర్. యా, ఐ కెన్ సే దట్ యాక్చువల్లీ. అంటే చెన్నైలో ఉన్నప్పుడు మోస్ట్లీ షీ వాజ్ ఇన్ హైదరాబాద్, బట్ నేను 2000కి వచ్చా హైదరాబాద్లో. సో ఎవర్ సిన్స్ దెన్ ఎవ్రీడే ఇంటరాక్షన్ ఉంటుంది ఇంట్లో, అన్లెస్ నేను వర్క్ వెళ్తే కానీ. ఎవ్రీ ఈవినింగ్ షీ మేక్స్ అ పాయింట్ టు కమ్. అంటే ఎప్పుడు ఎవ్రీడే మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 సార్లు వచ్చి అందరూ కూర్చుంటారు చుట్టూ. ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎవ్రీవన్ యూస్ టు సిట్ అండ్ షీ యూస్ టు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ బ్రదర్స్ అండ్ ఈ అందరూ కిడ్స్ అందరూ కూర్చొని. అప్పుడు అందరూ కలిసి తినాలని రూల్ పెట్టేవారా?
అంటే అప్పుడు కలిసి తినేవారు. అంటే ఫస్ట్ పెద్దవాళ్ళు తినేసేవారు, దాని తర్వాత మేమందరం కూర్చొని తినేవాళ్ళం. నేను అటు ఇటు షిఫ్ట్ అవుతుండేవాడిని ఆకలి బట్టి. సో ఇట్ ఈస్ ఏదైనా ఒక బ్యాచ్ కూర్చుంటారు అనమాట. వీ హ్యాడ్ 3 బ్యాచెస్ ఐ గెస్. సో అలా. సో విజయ నిర్మల గారు ఆవిడంతా ఆవిడ ఒక స్ట్రాంగెస్ట్ లేడీ, చాలా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఆవిడ, అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో అలాంటి ఆవిడ మీ లైఫ్లో ఒక కంప్లీట్ చాలా స్టేజ్ వరకు ఉండి అంత మంచిగా గైడ్ చేసిన ఆవిడ సడన్గా అలా అయిపోయేసరికి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అంతా జరిగింది. సో కానీ అసలు నార్మల్గా అందరు ఏమనుకుంటున్నారు అంటే బయట వాళ్ళు ఏంటి అంత కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకు, సో ఏ మనుషులకి ఇంత అటాచ్మెంట్స్ ఉంటాయా నిజంగా, అక్కడ ఉండవు అనేది ఒక చిన్న ఒక ఆరోపణ లేకపోతే ఇంకేదో ఉంటుంది, ఒక మిస్ అండర్స్టాండింగ్ లాంటిది. సో నిజంగా అంటే కొన్ని ఫ్యామిలీస్లో నిజంగా అది వర్కౌట్ అవ్వచ్చు, అంత అటాచ్మెంట్స్ ఉండకపోవచ్చు. అటాచ్మెంట్స్ లేకపోతే ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ లక్కీయెస్ట్ థింగ్ ఫర్ పీపుల్. ఐ థింక్ అదే ఒక ప్రాబ్లం నాకు. ఎందుకు ఒక్కొక్కసారి అడుగుంటా ఎందుకు అంత అటాచ్మెంట్ మనకి అని చెప్పి. బట్ సీ దట్స్ దే ఆర్ గుడ్, దే నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ టు ఎవ్రీథింగ్. ఒకటి అటాచ్మెంట్స్ ఉన్న వల్ల మనకి లైఫ్లో మనకి ఏదైనా, ఇప్పుడు ఫ్యామిలీ కాకపోయినా రేపు మనకు వచ్చే ఫ్యామిలీని కూడా దే విల్ ఓన్లీ బీ విత్ యూ. ఒకటే అర్థమైంది ఏంటంటే అండి, ఓకే డబ్బులు ఉన్నింది, ఇట్స్ నాట్ ఇట్స్ ఎవ్రీ వన్ నోస్ ఇట్, బట్ అల్టిమేట్ ఒకప్పుడు మొత్తం జాయింట్ ఫ్యామిలీ. దే యూస్ టు అట్లీస్ట్ బీ 20 people 25 people ఇంట్లోనే ఉండేవారు, తిరుగుతూ కళ్ళకల్లా ఆడేది. ఏంటంటే దాంతో పెళ్ళి అయిపోయి మాకున్న సిస్టర్స్ కానీ వీళ్ళు దే లెఫ్ట్ అండ్ కొంతమంది షిఫ్ట్ అయిపోయారు. ఇది అయిపోయేసరికి ఓన్లీ గ్రాండ్ పేరెంట్స్. ఇల్లు బోసిగా ఉన్నప్పుడు ఒకరోజైనా అర్థమవుద్ది, యూ హ్యావ్ అ బిగ్ హౌస్ బట్ యూ వాంట్ ఫీల్ హోమ్. ఇట్ ఓన్లీ పీపుల్ మేక్ అ హౌస్. యూ కెన్ బిల్డ్ ప్యాలెస్, ఎంత పెద్దదైనా కట్టచ్చు, బట్ ఎవరు లేకపోయేసరికి దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ హోమ్. హోమ్ అంటే ఓన్లీ పీపుల్ విల్ మేక్ అ హోమ్. సో డబ్బులు ఎంతైనా ఉండొచ్చండి, అంటే డబ్బులు ఉండి ఇప్పుడు నేను తిరుగుతా, ఇప్పుడు ఏంటి ఐ కెన్ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ గో ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్. బట్ ఇఫ్ ఐ డూ ఇట్ అలోన్ ఆఫ్టర్ అ వైల్ ఐ గెట్ బోర్డ్. సినిమాలో చూపిస్తారు అందరూ హ్యాపీగా తిరిగేసి అటాచ్మెంట్ లేక ఉండదండి. పీపుల్కి మనుషులకి ఇంకో మనిషి కావాలి ఇప్పుడు తోడని నా నమ్మకం. మేబీ ఐఎమ్ రాంగ్, బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఇంకొక మనిషి లేకుండా మనం ఉండలేము. యూ నీడ్, మనకు అటాచ్మెంట్ ప్రేమ లేకపోతే దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ లైఫ్. సో అదే రజనీకాంత్ గారి సాంగ్లో కూడా ఉంటుంది, చేతిలో కొంచెం డబ్బులు ఉంటే నువ్వే యజమాని కదా, ఇంతవరకు డబ్బులు ఉంటే గొంతు వరకు ఉంటే అదే నీకు యజమాని అని. సో బీయింగ్ రిచ్ ఆర్ ఎనీథింగ్ కమ్స్ విత్ ద కాస్ట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో దాన్ని కాపాడుకోవడానికే సగం లైఫ్ అయిపోద్ది. సో నా పాలసీ ఏంటంటే మేక్ మనీ, ఇనఫ్ మనీ టు బీ హ్యాపీ, రెస్ట్, హెల్ప్ పీపుల్, చెయ్యి అంతే. ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతాం చేసి యూ మేక్ షూర్ యూ హ్యావ్ అ కంఫర్టబుల్ లైఫ్, నీ నెక్స్ట్ జనరేషన్ కంఫర్టబుల్ లైఫ్ అంత హ్యాపీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఆవిడకి మాత్రమే అంత అటాచ్ అయ్యి ఉన్నారా, లేకపోతే మీరు కలిసిన ప్రతి ఒక్కరితో అంతే బాగుంది? అంటే ఆఫ్ కోర్స్ ఫ్యామిలీలో ఐఎమ్ అటాచ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. ఎవరితో పెరిగానో వాళ్ళతో ఫర్ ఎవర్ ఉంటుంది అటాచ్మెంట్. మా కజిన్స్ కానీ whoever were close to me చిన్నప్పటి నుంచి ఐ విల్ ఆల్వేస్ కన్సిడర్ దమ్ మై క్లోజ్ ఫ్యామిలీ. సో వాళ్ళు ఎంత దూరంలో ఈరోజు ఉన్నా కూడా when they come back we all think ఓకే ఫ్యూచర్లో మనం అందరూ కలిసి ఉండొచ్చు అని ఇప్పుడు కూడా నాకు ఒక ఆశ ఉంది. అది నెక్స్ట్ జనరేషన్ ఆల్ కిడ్స్ కలిసి వచ్చి అందరూ కలిసి తింటాం, దట్ ఈస్ ద డ్రీమ్. సో అటాచ్మెంట్ అంటే సర్టన్ ఫ్రెండ్స్ అండ్ దాంతో కొన్ని రోజుల తర్వాత రియలైజ్ ఏంటంటే ఈవెన్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏంటంటే వెన్ యు ఆర్ నాట్ ద ఫస్ట్ ప్రయారిటీ, మనం కాదు ఫస్ట్ ప్రయారిటీ, ఇట్లా ఎదర్ బీ దేర్ ఫ్యామిలీ ఆర్ దేర్ స్పౌజ్ ఉంటారు. ఏంటంటే ఒక పాయింట్ తర్వాత చిన్నప్పుడు లైక్ 10-15 years బ్యాక్ అందరం క్లోజ్గా ఉంటాం, ఒక పాయింట్ తర్వాత ప్రయారిటీస్ మారిపోతాయి లైఫ్లో. టుమారో మై ఫ్రెండ్స్ విల్ హ్యావ్ కిడ్స్, విల్ హ్యావ్ దేర్ ఫ్యామిలీ, దెన్ అప్పుడు ప్రాబబ్లీ నా ఆలోచన రాకపోవచ్చు. సో ఆ ఆలోచన మీద ఐ థాట్ ఓకే మన ఫ్యామిలీ మనకు ఉండాలి, మన ఇండివిజువాలిటీ మనకు ఉండాలి. యూ షుడ్ డిపెండ్ ఆన్ ఎనీ వన్, లెట్ ఇట్ బీ ఈవెన్ తేజ్ ఆర్ ఎనీ వన్. ఐ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్, మేబీ విల్ స్టిల్ బీ మై ఫ్రెండ్, బట్ రేపు లైఫ్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుందో తెలియదు. ఆ టైంలో డిపెండెన్సీ ఉండకూడదు. అందుకు హూ ఎవర్ విల్ కమ్ విత్ యూ యాజ్ అ వైఫ్ ఆర్ టుమారో యువర్ కిడ్స్ దేర్,
యువర్ ఓన్లీ హోప్ వావ్. అనే మైండ్ సెట్లో ఉండిపోవాలి. సో మీకు కాబోయే ఆవిడ చాలా లక్కీ అన్నమాట. ఏమో తెలియదండి. లైఫ్లో ఎవరు క్లారిటీ లేని వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారని నా ఫీలింగ్. ఎక్కువ క్లారిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయని నా ప్రాబ్లం. ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు ఎలా అండూ చేయాలో నాకు తెలియకుండా చచ్చిపోతున్నాను నేను. అదే అంతే, లోకం గురించి ఎక్కువ తెలుసుకోవడం కొద్దీ కోపం పెరుగుతుంది, కానీ దానివల్ల నాలెడ్జ్ వచ్చింది కదా, అబ్బా ఈ నాలెడ్జ్ ఎందుకురా నాకు అనిపిస్తుంటుంది. జ్ఞానం. అల్టిమేట్లీ వీ థింక్ అంటే ఈ ప్రపంచంలో ఏదో ఉంది అనుకుంటాం. అందరూ మనుషులే లాస్ట్కి. యూ టేక్ బిగ్ పాలిటీషియన్స్, యూ టేక్ బిగ్ యాక్టర్స్, యూ టేక్ బిగ్ టెస్లా, యూ టేక్ ఎనీవన్, దే ఆర్ జీనియసెస్. బట్ అదంతా తీసేస్తే దే ఆర్ జస్ట్ పెట్టి హ్యూమన్ బీయింగ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఎప్పుడైనా బోధి చెట్టు కింద కూర్చున్నారా? బోధి చెట్టు ఎక్కడ కూర్చుంటాం, అదే మనకి ఫ్రస్ట్రేషనే బోధి చెట్టు అండి. మనకి లైఫ్లో జాబ్లెస్నెస్, ఫ్రస్ట్రేషన్, ఓకే, సింగిల్గా ఎక్కువ రోజులు ఉండవు. దీనివల్ల వచ్చే జ్ఞానోదయాలు చాలా అవుతాయి లైఫ్లో. గర్ల్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి లేరండి. అంటే బికాస్ కోవిడ్ తర్వాత గతంలో ఉన్నారండి. మనిషినే అండి, నాకు ఆశలు ఉండవా? నేను ఫీడ్ ఆఫ్ హ్యూమన్స్. నాకు ఒక ఎఫెక్షన్, చాలా అంటే ఇంట్లో చిన్నప్పుడు చాలా ఎఫెక్షనేట్గా పెంచారు. నాకు ఆ ఎఫెక్షన్ కావాలి. ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి మా ఆంటీ వాళ్ళని కడుచుకొని పడుకోలేను, చాలా చండాలంగా ఉంటుందని వాళ్ళ ఫీలింగ్. అది వాళ్ళు తట్టుకోలేరు ఇప్పుడు. అంటే అంటున్నాను. సో పాయింట్ అది ఇప్పుడు వాళ్ళు మన స్ట్రెంగ్త్ చూస్తారు. ఇప్పుడు మనం బలంగా ఉండాలి, వాళ్ళ ముందు మనం స్ట్రాంగ్ ఉండి మనం చూసుకోవాలి వాళ్ళని. ఇప్పుడు నేను వచ్చి రోజు తెలియదండి. బట్ సో అల్టిమేట్లీ ఉండేది ఇప్పుడు లేదు. కోవిడ్ తర్వాత వెయిట్ వేసాను. సో ఇప్పుడు ఉన్న ఐ థింక్ పీపుల్ ఐ థింక్ బాయ్ ఫ్రెండ్స్ అంటే ఒక సర్టన్ స్టేటస్, ఒక సక్సెస్. ఆ స్టేటస్ కాదండి, ఆ స్టేటస్కి వస్తారు. ఎనివే మనకు వద్దు ఆ స్టేటస్. నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో ఐ థింక్ ఒక సర్టన్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ లుకింగ్ ఆర్ దే నీడ్ దట్. లేదండి, అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. నా ప్రకారం అయితే ఇప్పుడు అనిల్ అంబానీ గారి అబ్బాయి ఉన్నారు ఆకాష్. సో హీ గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ వైఫ్ ఫర్ హిస్ బ్యూటిఫుల్, బట్ ఐఎమ్ నాట్ అంబానీస్. సో ఫర్ హిస్ బ్యూటిఫుల్ హార్ట్ నాట్ ఆవిడ కూడా చాలా ఉన్నాయండి. అదే అంటానండి నా ఎక్స్పీరియన్స్. ప్రాబబ్లీ అంటే మనం ఒక 1% వరల్డ్ చూస్తాం మనం. ఇప్పుడు నా సర్కిల్, నాకు తెలిసిన వాళ్ళు. ఇట్స్ ఓకే, బట్ బీయింగ్ హెల్తీ ఈజ్ ఫర్ us. ఇంకొకరి కోసం అంటే యూ హావ్ టు కన్సిడర్ ఇట్. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అనుకోండి, నాకు ఒక బాగా అందంగా మంచిగా షేప్లీ గర్ల్ కావాలన్నప్పుడు వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మినిమం మనం కూడా వీ హ్యావ్ టు సెన్స్ దట్ కదా. మినిమం ప్రెజెంటబుల్ గా ఉండాలి. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఎవరన్నా కొంచెం కామన్ సెన్స్ పాటించేవాళ్ళు, స్పేస్ అర్థం చేసుకునేవాళ్ళు, ఓకే, అండ్ అన్నిటికీ ప్రాబ్లమ్స్ నోయి కాకుండా సొల్యూషన్ ఎత్తికేవాళ్ళు. ఇలాగా అంటే ఒక ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఉండి తెలిసి, అది మినిమం. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ అల్టిమేట్లీ ఒక చోట్ల ఒక ఎమోషన్ అయినా, ఒక చోట్ల ఒక సెంటిమెంట్ ఉండాలి. లైక్ ఒక ఫ్యామిలీ, అలా ఒక వాతావరణంలో పెరిగిన వాళ్ళు, సమ్మన్ హూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఆర్ ట్రైస్ టు అండర్స్టాండ్ రాదర్ దెన్ థింకింగ్ నో ఐ నో ఎవ్రీథింగ్. కాదు, ఈవెన్ అబ్బాయిలు కూడా తట్టుకోలేమండి అలా. సో ఇట్ ఈస్ జస్ట్ దట్. అంటే ఒక సమ్మన్ హూస్ రెడీ టు లెర్న్ ఆల్ దేర్ లైఫ్. అంటే ఒకటి ఇది ఇలా కూడా ఉండొచ్చు, ఓకే, మనం ఏం చేయగలుగుతాం, కొంచెం పేషెన్స్. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు షార్ట్ టెంపర్డ్. సో నాకు కొంచెం కూల్ పర్సన్. నాకు షార్ట్ అంటే స్టూపిడిటీని ఎక్కడైనా చూశానంటే నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది, అది ఎక్కడైనా సరే. సో అప్పుడప్పుడు తట్టుకోలేను నేను. మీకు అట్లా బీభత్సంగా కోపం వచ్చిన ఒక సిచ్యువేషన్ చాలా ఉన్నాయండి. ఐ మీట్ సో మెనీ పీపుల్ అవుట్ సైడ్. సో బయట అరిచేస్తారా? బయట అంటే నేను వెంటనే నా వాయిస్ గట్టిగా రాదు. నేను ఫస్ట్ చాలా స్లోగా చెప్తాను. నా కోపం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతాను నేను. వెన్ ఐఎమ్ హ్యాపీ మై వాయిస్ ఇస్ వెరీ లౌడ్. కోపం వచ్చినప్పుడు ఐ టాక్, బట్ ఐ కెన్ సీరియస్లీ హర్ట్ సమ్వన్. I can hurt some, because when they're trying to hurt me, I will hurt them back. That is my ego. అది నా ఈగో. అది ఈగో ఎక్కడ రావాలో అక్కడ వస్తుంది అది బయటికి. సో ఇఫ్ సమ్మన్ ఇస్ నాట్ మేకింగ్ సెన్స్ అండ్ దే ఫీల్ దే ఆర్ బెటర్ దెన్ అదర్స్ అండ్ దే ఓన్లీ నో ఎవ్రీథింగ్, ఇలా వచ్చిన వాళ్ళని ఏం చెప్పలేం. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు లెర్న్ మోర్, దే డోంట్ వాంట్ టు, అండ్ దే ఫీల్ దే నో ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. అండ్ ఒక కాన్ఫిడెన్స్ స్టూపిడిటీ మాడతారు ఇలాగా అనుకొని, అది నాకు అని చెప్పి
కానీ ఎంత చెత్త మాట్లాడతారంటే వాళ్ళకి అది వాళ్ళు రికార్డ్ చేసి ఒక 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకి అర్థమవుతా వాళ్ళు పెరిగినట్టు. ఆ వీడియో చూస్తే వాళ్ళు దూకేయాలి, వెళ్ళి మళ్ళీ దూకేసి మినిమం 100 స్టోరీ బిల్డింగ్ వెతికి దూకాలి. అంటే అంత చెత్త మాట్లాడాలంటే నాకు వెంటనే కోపం వస్తుంది. సో అదొకటి తట్టుకోలేనండి నేను. సో అది కూడా ఇఫ్ దే ఆర్ రెడీ టు లెర్న్ ఐ విల్ బీ పేషెంట్. కావాలని కెలికి అందుకే దూరంగా ఉంటా, ప్రపంచానికి దూరంగా ఉంటా. నా అపార్ట్మెంట్లో నేను ఉంటా, నేను ఇంట్లో కూడా ఉండలే, సపరేట్ అపార్ట్మెంట్లో ఉంటున్నా. నేను మా 2 కుక్కలు ఉంటాం అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దే. అర్జున్ రెడ్డి అయిపోయారు. అర్జున్ రెడ్డి కాదండి, ఇది రివర్స్, ఇది సద్గురు అయిపోయింది. ఇది ఆయన వీడియోస్ చూస్తే హాయిగా ఉంది ఇప్పుడు కొంచెం. ఆయన ఈజ్ వన్ హూ ప్రీచెస్ కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ అండి నిజంగానే. అంటే కామన్ సెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇఫ్ యూ స్టిల్ డోంట్ హ్యావ్, అట్లీస్ట్ ట్రై టు నో వాట్ కామన్ సెన్స్ ఇస్. మినిమం ఒక ఇది ఉండాలి. స్పిరిచువాలిటీ ఎక్కువనా? స్పిరిచువాలిటీ ఐ థింక్ ఇట్స్ జస్ట్ సబ్జెక్టివ్. కొంతమంది స్పిరిచువల్గా వెళ్తారు, కొంతమంది స్పిరిచువల్ అయిపోతారు. నేను నా ఎక్స్పీరియన్సెస్ నేను కోట్ చేస్తా. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ స్పిరిచువల్ ఆర్ జస్ట్ మై లెర్నింగ్ అంతే. సో మీ లైఫ్లో ఏదన్నా ఒక మిరాకిల్ జరిగిందంటే ఏంటి? మిరకిలా? ఐ ఫీల్ మై లైఫ్ ఓన్లీ ఈజ్ అ మిరకిల్. అంటే అక్కడి నుంచి జరిగింది ఏది ఐ డోంట్ థింక్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మిరకిల్. బట్ ఐ లైక్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ మై లైఫ్ సో ఫార్. స్క్రీన్ ప్లే ఏదున్నా ఒక ప్రాబ్లం వస్తే నేను హ్యూమర్ చేయడానికి మన ఫ్రంట్లో ఉన్నాం, ఏడుపు వచ్చేస్తుంది ఒక్కోసారి. లైఫ్లో చాలా బిట్రే అయిపోయి డౌన్ అయిపోయినప్పుడు తుడుచుకొని ఇప్పుడు చేస్తాను నేను. అప్పుడు బూత్లో వస్తాయి, అప్పుడు వచ్చి ఇప్పుడు నా బయోపిక్ బ్యూటిఫుల్గా ఉంటుంది, నాకు అందరూ రాస్తారని చెప్పి బయోపిక్లో యాడ్ అయ్యే సీన్ ఇది. నా స్క్రీన్ ప్లే అద్దరిపోయింది రా లైఫ్. ఏమనుకుంటున్నాను, నేను గెలిస్తే మటుకు అద్దరిపోయి సినిమా వస్తుంది. సో ఇది ఎవరిని అడిగినా నీ స్క్రీన్ ప్లే ఆఫ్ లైఫ్ జస్ట్ ఫాలో. సినిమా అనుకో బాగుంది, క్యారెక్టర్ కష్టపడుతున్నాడు రాసేసుకోండి, మరి గుర్తుంటుంది. అవన్నీ గుర్తుండిపోతాయి, అవి కోర్ మెమరీస్ అండి, గుర్తుకుంటాయి. అసలు బిట్రేయల్ కానీ ఇవి ఎవరు మర్చిపోరండి లైఫ్లో, అసలు అది మర్చిపోవాల్సింది కాదు. అంటే ఏది మీరు బాగా అసలు గుండెలు పగిలేలా ఏడ్చిన సంఘటన? అంటే నానమ్మ పోయినప్పుడు. నానమ్మ మమ్మీ ఇద్దరు ఓకే అయ్యారు. సో అంటే నేను ఫస్ట్ 6 months షాక్లో ఉన్నాను. నాకు అసలు రికవర్ అవ్వడానికి నాకు తెలియలే అసలు ఏం జరిగిపోయింది, అంత ఫాస్ట్గా జరిగిపోయింది. సో అప్పుడప్పటికి ఏడుపు వచ్చింది, కానీ దాని ఎఫెక్ట్ ఏంటంటే నేను వెక్కి ఏడవను, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1.5 to 2 years అలా గుర్తుకొస్తూ డౌన్ అయిపోయాయి వ్యక్తిగా. సో ఇంకోసారి అది ఎఫెక్ట్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యి, అప్పుడు ఇలా ఎఫెక్ట్ అవ్వకూడదు, బికాజ్ మై ఫ్యామిలీ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ అందరితో అటాచ్మెంట్. I can't be weak. అందుకే went off separately and I started living separately. Started practicing detachment. సో రోజు ఒకరిని చూస్తూనే ఉన్నామంటే వాళ్ళు లేకపోతే పిచ్చెక్కిపోద్ది. సో మనం లేచినప్పుడు మన బెడ్రూము ఓకే, నా రూము, నా ఒంటరితనం, ఇది నాకు హ్యాపీ, ఇది నా లైఫ్ అని అలవాటు అయిపోవాలి. బికాస్ ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతే కానీ ఫ్యూచర్లో యూ విల్ బీ రెడీ ఫర్ ఎనీథింగ్. సో ఒంటరితనం అలవాటు చేసుకోవాలి. ఆ డిప్రెషన్లోనే ఐ ఫౌండ్ అ పీస్. అంటే సాడ్గా ఉండడం కూడా ఇట్స్ అ ఫేజ్, యూ ఎంజాయ్ దట్ ఫేజ్. అది కంప్లీట్గా ఉండాలి. ఫ్యామిలీలో అందరి మధ్యలో ఉంటే బాత్రూంలో పోయి ఏడవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరితో మాట్లాడబుద్ధి అవ్వదు, ఏదో ఒకటి చూసుకుంటుంటాం. ఆ టైంలో ఏదో ఇమోషనల్ ఫిల్మ్స్ పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాం, దుప్పటి కప్పుకొని సోఫాలో ఉండి మంచిగా తిని ఒక 10 kilos అందరూ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏడుపు బాగా వచ్చి కవర్ ఎందుకో కవర్ చేస్తా, ఏడవాలని ఉంటది, కానీ ఏదో ఒక ఈగో, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మటుకు అని చెప్పి కంట్రోల్ చేసుకుంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు మటుకు ఫుల్ బ్లాస్ట్. సినిమాలు చూసి ఏడుస్తారా? చాలా, అమ్మో ఎవ్రీ సినిమా. అంటే ఎవ్రీ సినిమా అంటే ఎనీ ఎమోషనల్ సినిమా అమ్మో వెక్కి ఏడ్ చేస్తాను. అండ్ మీరు నార్మల్గా అప్పుడు డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు 2-3 years మీరు ఇంట్లో ఉండి, ఇంట్లో అందరి ముందు ఉంటూ ఒక రూమ్లో మీరు సపరేట్గా వర్క్ చేసుకున్నప్పుడే నాన్నగారు చాలా ఫీల్ అయ్యారు, ఏం చేయట్లేదు ఏంటి అనేసి. అది లైఫ్ లాంగ్ అంతే అండి. అది నువ్వు నాకు తెలిసి ఆస్కర్ అవార్డు వచ్చినా కూడా పేరెంట్స్ ఏంటి అయిపోయింది ఆస్కర్, ఇప్పుడు ఏంటి నెక్స్ట్, అవునండి ఆస్కర్ వల్ల ఏదైనా 100 acres ల్యాండ్ వచ్చిందా, ఏదో ఒకటి వస్తుందండి. అది ఫర్ ఎవర్. ప్రాబ్లీ నాకు నెక్స్ట్ నా పిల్లల్ని కూడా ఇలాగే టార్చర్ చేస్తానేమో తర్వాత. బట్ ఐ థింక్ దట్స్ అ సైకిల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అది పేరెంట్స్ అంతే, దాన్ని మనం ఏం చేయలేము, దాన్ని కౌంటర్ చేయలేము, దాన్ని వదిలేయాలి, దాని ఫ్లోలో అది వెళ్ళిపోవాలి అంతే. మరి ఇప్పుడు మీరు సపరేట్ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు నాన్న? ఏమన్నారు అప్పుడు, ఇవాళ మార్నింగ్ ఉగాది విష్ చేశారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటన్నారు,
చేస్తాను నేనేమో సెల్ ఫోన్ తీసేద్దామని నేను, సెల్ ఫోన్ తీసి ల్యాండ్ పెట్టుకుందామా నేను. చాలు ఇంకా ఈ సెల్ ఫోన్ వెరీ పాసిబుల్. మన అవసరం బట్టి ఉంటుందండి. ఇప్పుడు నాకు జాబ్ సెట్ అయిపోయింది, ఇప్పుడు నేను స్క్రిప్ట్లు రాసుకొని నాకు కావాల్సిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ నా చేతిలో ఉన్నారని చాలు, నాకు నంబర్స్ ఉంటే చాలు. ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ దేవుడి దేవాలని నేను త్వరలోనే సినిమా స్టార్ట్ చేసిన 6 months దాంట్లో బిజీగా ఉంటాను. అప్పుడు నాకు ఫోనే అవసరం లేదు. నాకు కావాల్సిన నా ల్యాప్టాప్, గేమ్స్ ఆడుకోవడానికి ఒక ఐప్యాడ్ పెట్టుకుంటాను, ఏదో ఒకటి, జస్ట్ అంతే. ఈ సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండడం బెటర్. దట్ ఈస్ డిస్ట్రక్షన్, కంప్లీట్ డిస్ట్రక్షన్. అంటే ఇఫ్ యూ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ 5-6 point of views in 5 seconds. అందుకే ఈరోజు జనరేషన్స్ ద వే దే ఆర్, ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ as to వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ నాట్. సో థ్యాంక్ గాడ్ మనకి ఏంటంటే ఒకప్పుడు మనకి పాఠాలు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంచెం బేసిక్స్ తెలుసు కాబట్టి వీ కెన్ గో బ్యాక్ టు దట్. అట్లీస్ట్ డిసైడ్, ఓకే ఇది నాకు కాదు, ఇది నాకు కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ది జనరేషన్ ఇస్ బ్యాడ్, ఐఎమ్ సేయింగ్ దిస్ సో మచ్ ఎక్స్పోజర్, ఓవర్ ఎక్స్పోజర్ టు టూ మెనీ ఒపీనియన్స్. ఈ కోట్స్ వచ్చే పేజ్ ఉంటుంది, వెరీ డేంజరస్ అండి అది. కొన్ని కోట్స్, స్టూపిడ్ కోట్స్ ఉంటాయి, దాన్ని అది కరెక్ట్ అనుకొని నిజంగా వచ్చేస్తారు. దీనివల్ల సూపర్ విలన్స్ అందరూ తయారవుతారని నా ఫీలింగ్. ఫ్యూచర్లో ఐ థింక్ అంతే ఓవర్, ఏదైనా ఒక లెవెల్కి ఎక్స్పోజర్ ఉండాలి. మన టైంలో ఆర్కుట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ దగ్గర నుంచి, టిక్టాక్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్, బట్ యా ఇన్స్టాగ్రామ్ సైడ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ ఇస్ బికమింగ్ సో ఇంత ఎవాల్వ్ అయిపోయిందంటే, ఓవర్ ఎవల్యూషన్ అయిపోయి టూ మెనీ, అంటే తలనొప్పి వచ్చేస్తుంది ఒక పాయింట్ తర్వాత. అబ్బా అమ్మా ఒకసారి ఒకలాగా సఫకేషన్ వచ్చేసి తలబట్టేసి తీసేద్దాం అని చెప్పి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఆ 4-5 ఇన్ఫర్మేషన్లు నేర్చుకొని ఇప్పుడు నాకు మొత్తం ఐఎమ్ ఎన్ ఇంటెలెక్చువల్ అని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మెయిన్ దీనికి వచ్చేసి మేము క్వశ్చన్స్ అడిగేస్తాం మాకు అని చెప్పి అనుకుంటారు, కానీ ఏముండదు. మోస్ట్ స్టూపిడెస్ట్ ఇది నాకు అది అర్థమైంది నాకు. సో సోషల్ మీడియాని డిపెండ్ అవ్వకూడదు, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్కి అంతే. నేషన్ వాంట్స్ టు నో అంటారు ప్రతి ఒక్కరు. ద నేషన్ హ్యాస్ టు అండూ అ లాట్ అండి, నిజంగా అండూ అ లాట్. ఐ థింక్ మళ్ళీ నాకు 90sకి వెళ్ళిపోవాలని ఉంది. దట్ వాస్ సింపులెస్ట్ టైమ్స్. అమ్మ ఎంత హ్యాపీగా ఉండింది. గొడవలు చాలా మినిమల్ గొడవలు ఉండింది, మన కోరికలు చాలా మినిమల్ కోరికలు ఉండింది. టూ మచ్ ఎక్స్పోజర్. ఐ థింక్ యూ షుడ్ంట్ ఎక్స్పోజ్ సో మచ్. అంటే చాలా అప్పుడప్పుడు ఈ విలేజ్ కుకింగ్ షోలు వీళ్ళు చూస్తుంటే, అబ్బా వీళ్ళ లైఫ్ ఎంత బాగుందిరా బాబు, లేస్తారు మంచిగా వండుకుంటారు, వీడియో చేస్తారు, పడుకుంటారు, నలుగురికి ఫీడ్ చేస్తారు వాళ్ళు, దిస్ లైఫ్ ఇస్ సో బెడ్ అనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళిపోదాం మంచి అవుట్స్కట్స్లో, మంచి ఊటీ అలాగ వెళ్ళిపోయి మంచిగా సెటిల్ అయిపోదాం అన్న వాటర్ బాడీ దగ్గర, మంచిగా ఇలా మేకల్ని ఆవుల్ని పెంచుకుంటూ. ఐ థింక్ దట్ లైఫ్ ఇస్ రియలీ గుడ్ అండి. నేచర్, వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. ఐ థింక్ వీ షుడ్ బీ క్లోజ్ టు నేచర్. నాకు ఫార్మింగ్ అంతగా డాడ్ అంతా నేను చేయలేదు, అది నాకు తెలీదు, బట్ ఐ నో. సో సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు చెప్పిన ఇవన్నీ డిస్టర్బెన్సెస్ కాకుండా అండ్ నాన్న పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా ట్రోల్స్, అంటే వ్యక్తిగతంగా చాలా కమెంట్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చూసినప్పుడు మీరు చాలా ఆన్సర్స్ ఇచ్చేసారు లాస్ట్ టైం మొత్తం. అంటే నాకు అర్థమైంది సత్య, అది మీరు కరెక్ట్, మీరు మీ ఇంటర్వ్యూ లాస్ట్ టైం అయితే దాని దగ్గర ఫస్ట్ కొంచెం ఫార్మాలిటీకి అడిగేసి ఇప్పుడు నాన్నగారు అని చెప్పి స్టార్ట్ ప్రిపేర్ అయిపోయి వచ్చేవాడు. డాడీ చెప్పా నేను ఆన్సర్ ఇచ్చేస్తాను, అయిపోద్ది వాళ్ళకి, ఇంకెందుకు అయిపోయింది, ఓపెన్ చేస్తే అయిపోద్ది కదా, ఇంకా తర్వాత ఏముండదని. బట్ యా మరి అడగండి పర్లేదు. అంటే అంటే మీరు అదే చెప్పాను, అసలు డిస్టర్బ్ అవ్వలేదు నేను. యాక్చువల్లీ నాకు వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఆన్ సోషల్ మీడియా ఈజ్ అ జోక్ నాకు. నేను ఒకటే, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఆర్ సన్, ఆర్ యూ ఓకే అంటే నేను హ్యాండిల్ చేసుకుంటాను. అంటే దాని నుంచి నాకు ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ ఆల్వేస్. నువ్వు మనం పబ్లిక్కి వెళ్ళి ఏదో ఒకటి పెడుతున్నావంటే యూ హ్యావ్ టు బి రెడీ, చింపి అవతలు పడేస్తారు. ఒకళ్ళ ఒపీనియన్ అంటే అప్పుడు వస్తుంది అందరూ మొత్తం వాళ్ళకి ఏమంటారు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ అప్పుడు అక్కడ ఎక్కడి నుంచో పూనకాలు వచ్చేస్తాయి అందరు, విచ్ ఈజ్ కామన్. అది మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే వాళ్ళు తప్పు పడ్డానికి లేదు. నువ్వు యు ఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ అ పబ్లిక్ ఫోరం, యు ఆర్ ప్రోన్ టు పబ్లిక్ ఒపీనియన్. సో ఒక ఒపీనియన్ రాదు కదా, సోషల్ మీడియాలాగా 5 ఒపీనియన్లు వస్తాయి అక్కడ. సమ్ పీపుల్సే ఓ సో బ్రేవ్, సో బోల్డ్, సమ్ పీపుల్సే ఎందుకు ఈ ఏజ్లో కావాలా అంటారు. హీ డజంట్ కేర్. ఆయనకు ప్రాబ్లం లేనప్పుడు నాకెందుకు ప్రాబ్లం? వై షుడ్ ఐ? నా ప్రాబ్లమ్సే నాకున్నాయి.
ఈ టైంలో ఆయన ప్రాబ్లమ్స్ ఎందుకు అది ఇట్స్ నాట్ ఈవెన్ అ ప్రాబ్లమ్, ఇట్ వాస్ జస్ట్ అ ఫేజ్ ఇన్ హిస్ లైఫ్, నౌ ఇట్ ఈస్ ఆల్ డన్. సో ఆయన ఎప్పుడన్నా మిమ్మల్ని బలవంతం చేస్తారా తొందరగా పెళ్లి చేసుకో ఇంకా ఇంకెన్ని రోజులు? ఐ థింక్ ఆయన ఒక్కడే చేయడం అనుకుంటాను. ఆయన నాన్నమ్మ ఉన్నప్పుడు నాన్నమ్మ అడిగేవారు రెగ్యులర్. మరి అప్పుడు ఏం చెప్పారు? నేను అదే చెప్పా, అంటే మీరు పెళ్లి చేస్తారండి, దాని తర్వాత బతకాల్సింది నేను కదా, దాంతో మీరు ఉంటారు కదా, పాల్గొరు కదా దాంట్లో, రేపు గొడవలైనా అయితే నేను చూసుకోవాలి అది. సో ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. సో నా టర్మ్స్లో నేను చేసుకుంటాను, అది కదా కరెక్ట్. దాంతో ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ యూ ఆర్ సమ్మన్ ఫర్ మై మిస్అప్స్ ఇన్ లైఫ్. నా చాయిస్ బ్యాడ్ అంటే నేను నన్ను బ్లేమ్ చేసుకుంటా. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ మై ఫ్యామిలీ ఫర్, అండ్ బ్లేమ్ చేయలేము కూడా, ఇట్ విల్ బి సో సాడ్. సో దట్స్ ద వర్స్ట్ పొజిషన్ ఎవరినో సమ్మన్ కెన్ బి. మీరు అంటే పెళ్ళైన తర్వాత, పెళ్ళి అంటే చాలా అడ్జస్ట్మెంట్స్ తో కూడిన ఒక వ్యవహారం. ఫస్ట్ ఒక అమ్మాయి ఉన్నా ఓకే చెప్పండి, తర్వాత ఐ డోంట్ నో, ఐ హావ్ సీన్ గుడ్ మ్యారేజెస్, బ్యాడ్ మ్యారేజెస్. అంటే మీకు అది ఆ మెంటాలిటీ ఉందా లేదా? అడ్జస్ట్ అయిపోయి బతకాలి. అడ్జస్ట్ అవుతానండి, అంటే ఒక లెవెల్ వరకు అడ్జస్ట్ అవుతానండి. అంటే ఆఫ్టర్ అ వైల్ నా ఐడెంటిటీని నేను చంపుకోవాలి, లేకపోతే నా ఫ్రీడమ్ని నేను చంపుకోవాలంటే ఐ డోంట్ అగ్రీ టు ఇట్. బట్ అట్ ద సేమ్ టైం నేను కూడా ఐ డోంట్ ఇంపోజ్ దట్ ఆన్ ది అదర్ పర్సన్. సో ఆ ఈక్వల్ అదే యూ సీ దేర్ ఇస్ అ లెవెల్ ఆఫ్ ఏమంటారు, అన్నిటికీ ఒక స్వీట్ స్పాట్ లెవెల్ ఉంటుంది. ఫ్రీడమ్ అంటే ఈ లెవెల్లో ఓకే కాంప్రమైజ్ ఇంత అవ్వచ్చు, అది కాంప్రమైజ్ మనం అవ్వాలి, చేయించకూడదు. మనమే అడ్జస్ట్ అయ్యే ఒక నేచర్ ఉండాలి పక్కన వాళ్ళకి. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అదర్ పార్ట్నర్. ఇప్పుడని కాదండి, ఇట్స్ ఆల్వేస్ బిన్ దేర్. బట్ ఒకప్పుడు ఏంటంటే సర్లే ఈయనింతే తనింతే అన్నట్టుగా వదిలేస్తుండే. ఇప్పుడు అట్లా కాదనమాట. నేను ఇంత చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చెయ్యవు అని అడగడానికి ఎక్కువ స్కోప్. అది ఓన్లీ అది ఆ 20s 30 ఎర్లీ 30s వరకు ఉంటుందండి. ఒకసారి నలిగాక లైఫ్లో అదంతా పోతాయి. అవంతా ఏం లేదు, హ్యాపీగా ఉన్నామా, గొడవలు లేకుండా పీస్ఫుల్గా ఉన్నాం. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఐ థింక్ నేను కూడా ఐ వెయిటెడ్ ఆఫ్, అంటే ఎప్పుడు అనుకున్నాను నేను 35 వరకు ఐ వోంట్ థింక్ ఆఫ్ మ్యారేజ్ అని. ఓకే, లాంగ్ బ్యాక్ నేను కాలేజ్ టైంలోనే ఇంట్లో నేను 30s దాటే వరకు ఐ విల్ నాట్ మ్యారీ. సాయి ధరమ్ తేజ్ గారికి ఏమన్నా ఉన్నాయా? ఏదండి పెళ్లి చేసుకునే ఆలోచనలు? అందరికీ ఉన్నాయి, జస్ట్ అవ్వట్లేదు, అదే ప్రాబ్లం. అదేంటండి మీకు అమ్మాయిలు దొరకకపోవడం ఏంటి? అసలు అందరూ క్యూ కట్టేస్తున్నారు కదా. అమ్మాయిలు వస్తారండి, అది ఎన్ని రోజులు ఉంటారని తెలియదు కదా. 4 రోజుల తర్వాత భయం వచ్చేస్తే ఏం చేస్తాం? 4 రోజుల తర్వాత ఒక రెండో మీటింగ్కే ఓ మై గాడ్ ఇదా అది ఇది అంటే భయపడిపోతాం. అమ్మో ఇది కష్టం కదా. సో సమ్మన్ వాజ్ ఆస్కింగ్ ఎస్హెచ్సి ద డిసడ్వాంటేజ్ ఆఫ్ మ్యారింగ్ లేట్. మన జనరేషన్ ఉన్నోళ్ళు చాలామంది పెళ్ళి అయిపోయి కొంతమంది హారర్ ఫిల్మ్ చూసుంటారు, కొంతమంది సెటిల్ అయిపోయారు. సో కొంతమందికి పెళ్లి మీద నమ్మకాలు పోతాయి దాని తర్వాత. ఏంటంటే వీ డోంట్ హ్యావ్ అంటే వాళ్ళు దాటిపోయారు. ఇంకా మనకేంటంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ నీడ్ సమ్మన్ ఆఫ్ యువర్ ఆల్మోస్ట్ యువర్ ఏజ్ గ్రూప్, ఆఫ్ యువర్ ఫ్రీక్వెన్సీ. అండ్ నువ్వు ఎంత చూసావు లైఫ్ అంతా చూస్తే you will understand. Some things I tell people who are 24 and 25, they don't understand. And they don't have to also, because I want life cup. And you can't expect them to tune into the older mindset also, a millennial mindset ki. So, but there are some people who really like that calm, koncha stable, koncha unnod. So even me, after 35 only, I learnt a lot in life. And I thought of marrying a lot of girls earlier, but ultimately I think it was a good decision that it didn't happen, because ippudu I'm much more clear of what I really want and what I don't want. So అమ్మాయిల వల్ల ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళినా? చాలాసార్లు అండి. మోస్ట్ అసలు టీనేజ్ అంతా అదే ఉంటుంది కారణం, ఇంకేముంటుంది. ఇంట్లో ఏం లేదు, మంచిగా టైంకి ఫుడ్ పెట్టేవారు, టైం ఫ్రెండ్స్ ఉండేవారు, క్రికెట్ ఆడేవాళ్ళం. ఒకటే ప్రాబ్లం, మనం ఎప్పుడు మన లీగ్ దాటి ఉన్న అమ్మాయినే మనం కోరుకుంటాం. అండ్ థ్యాంక్స్ టు సినిమాస్ అందరూ పడిపోతారు. మనకేముంది, 2-3 జోకులు వేసేస్తే పడిపోతారు అనుకున్న తర్వాత మనం జోక్ అవుతాం. దాని తర్వాత ఏం చెప్తామండి, చాలా అంటే దాని తర్వాత అర్థం అవుద్ది. ఓహో ఇలా అయింది కదా, అందుకే అమ్మాయి వద్దనింది కదా. మరి
సో యా సో సూపర్ అండి. కానీ మీరు ఏదైనా సరే దాంట్లో నుంచి ఒక అంటే దాన్ని లైట్ గా తీసుకోవడం, దాన్ని ఒక పాజిటివ్ గా తీసుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం. చాలా నచ్చింది నాకు అదైతే. థ్యాంక్ యూ అండి. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే చాలా అంటే నాకు ఇప్పుడు నేను మీరు బయటికి చెప్తున్నంత ఈజీ కూడా కాదు, లోపల మీరు 100% కాదండి. ఎందుకంటే నాకు ఆ బాధ అనే ఒకటి కలిగిందంటే ఆ ఫస్ట్ 1 or 2 days ఇట్ ఇస్ సో హార్ట్ బ్రేకింగ్ దట్ ఇట్స్ అన్ఇమాజినబుల్. అంటే ఆ పెయిన్ అనేది ఇట్స్ అన్ఇమాజినబుల్. అసలు ఇది ఎందుకు రాదు పైన చూసి తీసేయి బాధ నాకు అని అరిచే ఒక స్టేజ్కి వచ్చేస్తాం. బట్ అల్టిమేట్లీ నాకు సమ్వేర్ ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్, బికాస్ దేంట్లో నుంచైనా రికవర్ అయిపోయి బయటికి వచ్చేస్తాను కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది నాకు. హెల్త్ అయినా మెంటల్ అయినా కూడా ఐ విల్ కమ్ అవుట్, ఐ విల్ స్టిల్ మనం బయటకు వచ్చేస్తాం. అండ్ దెన్ ఇట్స్ అబౌట్ హౌ యూ అంటే అదొక్కటి ఉంటే ఎంతవరకు మనం ఎలా ఛానల్ చేస్తాం దాన్ని బట్టి ఉంటుందండి. అంటే యా ఇట్స్ మెంట్ టు హ్యాపెన్, నువ్వేం చేయడానికి లేదు. బట్ ఆ టైంలో ఇది ఎంత నువ్వు చెప్పుకున్నా కూడా బాధ వస్తూనే ఉంటుంది, ఆగదు, పిండుతుంటుంది. అయినా ఆ అమ్మాయి నేను వదిలేసింది, అమ్మాయి నీకు నో చెప్పింది అని పిండుతుంటుంది. ఇంకోటి ఎవరినో వెళ్ళి డేట్ చేస్తుంది అనకసరికి పిండుతుంటుంది లోపల. బట్ అంతే, ఇంకా ఆఫ్టర్ అ పాయింట్ మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి దాంతో ఒక సెన్స్ ఆఫ్ డెల్యూషన్లోకి వెళ్తాం. ఆ అమ్మాయి లాస్, నన్ను వదులుకు, ఫ్యూచర్లో చూపిస్తాను ఏంటి, ఇప్పుడు మన సక్సెస్ అవ్వాలరా 100%, లేకపోతే ఈ డిప్రెషన్ నుంచి కోలుకోలేనని వర్క్లో పడతాం అప్పుడు. సో ప్రాబబ్లీ ఐ థింక్ దట్స్ మై సైకిల్ ఆఫ్ లైఫ్. సూపర్ అండి. అండ్ ఇట్లానే మీరు ఇంత నవ్వుతూ ఉండాలి, ప్రతిదీ కూడా ఇంత లైట్ గా తీసుకోవాలనుకుంటున్నాము. అండ్ ఇంకోటి మీ గురించి చాలా మంది సెర్చ్ చేసింది ఏంటంటే మీరు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు అంట. లేదండి, ఆయన కూడా తెలీదు, నాకే తెలియదు. ఇంకా ఏమని పిలుస్తారు మీరు? మహేష్ అన్న అంటారా? బాబాయ్ అనే. బట్ చిన్నప్పుడు ఆయన ఎలా బాబాయ్ అనుకుంటుంది, ఆయన చూస్తే ఇప్పుడు నాకనే యంగ్, ఇప్పుడు కూడా నాకనే యంగ్ ఉంటారు ఆయన. నేను బాబాయ్ అని పిలిస్తే బూత్ అయిపోతాను. సో చిన్నప్పటి నుంచి అన్న అని పిలిచేవాడిని, అలాగే ఉంది. ఎలా ఉంటుంది బాండింగ్ మీ ఇద్దరిది? అంటే వి మీట్ చాలా ఫ్యూ టైమ్స్ కలుసుకున్నాం అండి. యాక్చువల్లీ నాకేనంటే చిన్నప్పటి నుంచి కొంచెం నాకు ఆ మొహమాటం ఎక్కువ. కొంచెం ఈవెన్ కృష్ణ గారు అయినా కూడా ఆయనకి చాలా తక్కువ మాట్లాడున్నా. ఆయనతో రెగ్యులర్గా మాట్లాడుకున్నా కూడా చాలా ఇంట్రాక్షన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లో అందరూ కృష్ణ గారు బాబాయ్ అని వీళ్ళు అందరూ పిలిచి ఆ పెట్టేసరికి నేను అక్కడ వాళ్ళతో ఉండేవాడిని కాబట్టి మనకి అంత సీన్ లేదు, మనం కొంచెం కంట్రోల్లో ఉండాలని అనుకున్నాడు. సో మహేష్ అన్న కూడా అలాగే మహేష్ అన్న పిలుస్తున్నాడు ఇల్లు, మహేష్ అన్న పిలుస్తున్నాడు ఇల్లు అంటే. సో ఇంటికి వెళ్ళేసరికి ఆయన చూస్తే ఏదో ఒక లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్క్లూజివ్ మ్యాన్ లాగా ఉండేసరికి నాకేంటంటే వెంటనే ఏమైనా అడగాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా నా మొహమాటం అది. బట్ ఆయన కూడా మీలానే చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. అస్సలు కనిపించరు కానీ ఆల్మోస్ట్ అందరూ అంతే అనమాట. ఇంట్లో నరేష్ గారు కూడా అంతే కదా, కంప్లీట్ నవ్వు. ఒకసారి కలిసారంటే ఇంకా నవ్వుతూనే ఉంటారా అందరూ? ఉంటది, ఏదో ఒకటి ఉంటదండి. ఇట్స్ మనది అంటే ఇది ఏమంటారు, మన ఒక ఫ్యామిలీ సర్కస్ లాగా ఉంటుంది. వే అంటే ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక కౌంటర్ వస్తూనే ఉంటుంది, ఎవరో ఒకరు ఏదో అంటారో ఒక పెద్ద డిస్కషన్ అయిపోద్ది. ఇట్ వాస్ ఆల్వేస్ ఫన్ టు బీ ఇన్ దట్. సో మహేష్ బాబు గారితో సినిమా అయితే తీయట్లేదంటే ఇప్పుడు ఏం లేదు. ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం 100% చేస్తానండి. ఇప్పుడు స్క్రిప్ట్ నాది నిజంగా ఏం లేదు ఆ స్కేల్లో. బట్ 100% ఎందుకు చేయను? ఏ హీరో అయినా, ఏ పెద్ద మార్కెట్ ఉన్న హీరో చేయాలంటే ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారు. హ్యాపీగా చేస్తాను, నాకే ఉంది. బట్ అంటే ఫ్యామిలీ కాబట్టి ఆ అఫెక్షన్ తో ఏమన్నా రాసే అవకాశం ఉందా రాస్తే మటుకు ఎవరైనా ఒకటే అండి. అదే అంట కదండి, వర్క్ లో వెళ్ళినప్పుడు ఫ్యామిలీ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇట్స్ వర్క్, అంతేనా? సో యా, సో ప్రాబ్లీ ఐ విల్ బి ఎ లిటిల్ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు టాక్ టు సమ్మన్ లైక్ మహేష్ అన్న దాన్ ఫ్యామిలీ సెట్టింగ్ లో కలిస్తే కొంచెం సైలెంట్గా ఉంటాను. డైరెక్టర్గా ఐ విల్ హ్యావ్ నో మచ్ టు కంటిన్యూ. సో వర్క్ మోడ్ వేరే అండి నాది కంప్లీట్లీ. అండ్ అట్లాగే సాయి ధరమ్ తేజ్ చేసిన ప్రతి సినిమాని కూడా చిరంజీవి గారు చూసి ఆయన రివ్యూ ఇస్తారంట. ఇంకా చూడలేదు, ఇది చూసారా లేదా? చూడలేదు. తేజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడు. ఐ థింక్ ఈస్ కమింగ్ టుమారో, టుడే వచ్చారేమో తెలీదు. వన్స్ ఈస్ బ్యాక్ చిరంజీవి గారికి వీటికి చూపిద్దాం అనుకున్నాం, రామ్ చరణ్ కూడా. సో వీళ్ళందరూ ఇంకా చూడలేదు ఫుల్ సినిమా. సో ఇప్పుడు ఫుల్ సినిమా కూడా ఇంకా రాబోతుంది కాబట్టి దానికోసం వెయిటింగ్. ఫుల్ సినిమా అంటే 24 minutes. బట్ మాకు 6 minutes ఇంత ఎమోషన్ గా ఇంత గుండెలు పెట్టేసింది అంటే అది ఎట్లుంటుంది అనేసి ఆత్రత అనమాట. చూడండి, యూ షుడ్ వాచ్. అంటే త్వరలో వేస్తామండి, ఇంకా షోస్ వేయాలని.
మొన్న గ్యాప్ వచ్చింది, బట్ మొన్న కాలేజ్లో సో కూడా ఎక్కడ రిలీజ్ చేస్తారు అది కూడా? ఓటీటీస్లోనే. ఓకే సమ్ ఓటీటీ వీ హ్యావ్ టు స్పీక్. ఓకే అంటే సీయింగ్ ఇప్పుడు కొన్ని క్వాలిఫైర్స్ ఉంది ఫర్ బిగ్ అవార్డ్స్ అనమాట. సో బాఫ్తా ఆస్కర్స్ అంటున్నారు, అంత దూరం వెళ్ళినా కూడా క్వాలిఫైర్స్కి వెళ్ళింది. జూన్ జూలై ఆగస్ట్ వరకు ఉన్నాయండి అవార్డ్స్. సో ఫస్ట్ అవార్డ్స్ కి పంపించి తర్వాత షార్ట్ ఫిల్మ్ కాబట్టి దాని ట్రావెల్ రివర్స్ ఉంటుంది. ఓకే 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 దాని స్కూల్ వేరే, అది చేయాల్సిన కోర్స్ వేరే. సో దాని కోర్స్ వెళ్ళి అవార్డ్స్ ఏమైనా విన్ అవుతే రేపు ఓటీటీస్ కూడా దే విల్ కమ్ ఫార్వర్డ్. డెఫినెట్ గా మాకైతే చాలా చాలా నమ్మకం ఉంది, మీరు ఎక్కడికి పంపించినా కూడా అది ఇట్లా అవార్డు కొట్టుకొని వచ్చేస్తుంది అని చెప్పి. సోల్ ఆఫ్ సత్య ఇస్ నాట్ అ స్మాల్ స్టోరీ, ఇట్స్ ఆఫ్ కంప్లీట్ ఎమోషన్స్ అండ్ కంప్లీట్ అంటే అందులో ప్యాట్రియాటిక్ ఏ ఎమోషన్ ని టచ్ చేయలేదని లేదండి, కంప్లీట్ నవరసాలు అందులో పండించారు మీరు. అండ్ అది ఫస్ట్ సినిమా అని అంటే మాత్రం ఎవ్వరు నమ్మరు. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్, అంటే ఇంకా ఇంకా మంచి సినిమాలు ఎప్పుడెప్పుడు తీస్తారా నవీన్ గారు అని వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్క్రిప్ట్స్ అన్ని రెడీ ఉన్నాయా మీవి? కరెంట్లీ వర్కింగ్ ఆన్ వన్. ఓకే సో త్వరలో చెప్తాను, అంటే ఇఫ్ ఇట్ గెట్స్ గ్రీన్ లైట్ వస్తే అనౌన్స్మెంట్ చేస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చి. ఐఎమ్ నాట్ బిజీ యాక్చువల్లీ, బట్ యా ఇప్పుడు అన్ని రైటింగ్ లో ఉన్నాం. కౌంటర్ కాదు, యాక్చువల్లీ బిజీగా లేను, ఐ వాజ్ జస్ట్ కొంచెం ఒంట్లో బాగాలేదు 3 రోజులు. ఇప్పుడు నిజంగానే ఫ్రీడమ్ ఫ్రీ చాలా డేస్ నుంచి ట్రై చేస్తే ఇవాళ దొరికారు మాకు. నేను చాలా రోజులు ట్రై చేస్తున్నాను, బయటికి రావాలని కుదరట్లేదు. వడదెబ్బ తర్వాత ఆ దెబ్బ ఈ దెబ్బ అని పడిపోయాను మొత్తానికి. సో ఫైనలీ నేను ఇవాళ బయటికి రావడం, నిన్న ఒకసారి వచ్చే ఇవాళ అదే కాన్ఫిడెన్స్ వచ్చి ఇవాళ పెడదామండి అని చెప్పి ఫైనల్గా ఇవాళ దొరికారు మాకు. అండ్ ఇట్లాగే హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇంకా చాలా చాలా మంచి సినిమాలతో మా ముందుకు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.